శివాయ నమః. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మనము ఒక ఒక అద్భుతమైన ప్రయాణం చేస్తున్నాము. నామాలు ఒక్కొక్క మనకి ఇంత ముందు వరకు లలితా సహస్రనామం అంటే అదొక నామాల సంపుటి, అమ్మవారికి ఆ పూజ చేసినట్టుగా, శ్రీ విద్య నేర్చుకున్నట్టుగా, అమ్మవారి ఉపాసన చేసినట్టుగా ఉంటుంది. అందులో గ్రూప్ గా చేస్తే బాగుంటుంది. కోటి లలితా సహస్రం, కోటి కుంకుమ పూజ ఇలా అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఈ ఈ సెషన్ లో, ఈ ఈ జర్నీలో మనకు తెలిసింది ఏంటంటే లలితా సహస్రనామం ఒక అద్భుతమైన ఆ ఒక వేదాధ్యయనము అని మనకు అర్థమైంది. ఎలా అర్థమైంది? అమ్మవారి రూపాన్ని వర్ణించారు, అమ్మవారి యొక్క వసిన్య దేవతలు వర్ణించారు, ఆమె యొక్క ఉండే ప్లేస్ ని వర్ణించారు, ఆమె చేసిన ఆ ఆమె యొక్క పొటెన్షియల్, ఆమె యొక్క ఎబిలిటీస్, ఆమె యొక్క రూపము, ఆమె యొక్క ఆ, ఆమె ఆమెగా తయారైన పవర్, లవ్, ఎనర్జీ, ఈ యూనివర్సల్ ఫోర్సెస్ అన్ని ఆమెలో ఎలా ఉన్నాయి, ఆమెలోంచి ఎలా వెలువడుతున్నాయి, ఎలా ప్రపంచానికి ఆవిడ అందిస్తుంది, ఎలా శివశక్తికి రూపము ఎలా చూస్తోంది, తర్వాత తానే రూపముగా వచ్చి తానే నిర్గుణ బ్రహ్మలాగా ఉంటూ రెండు పనులు తానే చేస్తూ ఇటు స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో తానుగా ఉంటూ, అణువులో తానుగా ఉంటూ, మన శరీరంలోనే తానుగా ఉంటూ మనల్నందరినీ మాయ అవతలకి తీసుకెళ్లాలని నిరంతరము కృపా దృష్టితో ప్రేమ ప్రేమను వర్షిస్తున్న ఆ లలితాదేవి యొక్క పాద పద్మములకు నమస్కారం చేస్తూ, మనల్ని ప్రేరేపించిన ఆ గురుసత్తాని అమ్మ శ్రీ రామశర్మ ఆచార్య గారు, శ్రీ రామకృష్ణ గారు, శ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారిని నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. జస్ట్ మహాసత్వ అనే చోట శ్రీ మహాసత్వాయ నమః. మహాసత్వ, మహాశక్తి, మహారథి, మహాభోగ, మహేశ్వర్య, మహావీర్య, మహాబల, మహాబుద్ధి, మహాసిద్ధి, ఇవన్నీ ఒక గుంపుగా వస్తాయి. ఇందులో ఏంటంటే మహా అని ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని మామూలు విషయాలుగా అర్థం చేసుకోవద్దు. ఏది కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకి అతీతమైనది మహా. అక్కడ మహా స్టేట్ లో, అంటే మహత్ ప్లేన్, మహర్లోకం అంటారు. భువః స్వహ, తర్వాత మహర్లోకం. ఆ మహర్లోకంలో ఉండేది ఏంటంటే సమాధి స్థితి, తురీయ స్థితి, ఆ తర్వాత మళ్ళీ అష్టసిద్ధులు, నవనిధులు, అవన్నీ ఉంటాయి. అక్కడ మనకి క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఉండవు. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నీ, జలసీ గాని, హేట్రెడ్ గాని, ఈ బ్యాక్ టాకింగ్ గాని, గాసిపింగ్ గాని, ఇవన్నీ మన ఫిజికల్ లైఫ్ కే. ఎప్పుడైతే సాధకుడు తపస్సుగా తన సాధనని తపస్సుగా మలుచుకొని ఆ అద్భుతమైన కాన్సన్ట్రేషన్ తో పైకి పైకి ఇవాల్వ్ అవుతూ ఋషిగా, మహర్షిగా, రాజర్షిగా, బ్రహ్మర్షిగా, ఆ తర్వాత ఆ నారద ఋషిగా ఎలాగైతే స్టెప్ వైజ్ వెళ్తాడో, మహర్షి అయ్యే టైంకి ఆ మనకి ఆ రకమైన అద్భుతమైన విషయాలు అవగాహన అవుతాయి, సృష్టి రహస్యాలు అవగాహన అవుతాయి. మనకి దాదాపు ఆ సృష్టి రహస్యాల గురించే మనం చర్చించుకుంటున్నాం. అమ్మవారి యొక్క విషయాలు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఎన్నో రకాలైన విషయాలు మనకి విశదీకరించారు. వారికి విశదీకరించిన వాళ్ళు ఇద్దరున్నారు, నారాయణ భట్టు గారని, వారు అలా ఒక పరంపరలో వస్తున్నాం. మనం ఒక అద్భుతమైన లలితా విద్య పరంపరలో ముందుకెళ్తున్నాం. అది మనం గుర్తుంచుకుంటే మనల్ని ఈ ఈసారి ఈ సంవత్సరం మనం పెట్టిన ఈ ఎఫర్ట్ ఎప్పటికీ వేస్ట్ కాదు. మనల్ని ఖచ్చితంగా అమ్మవారి పాదాల వరకు తీసుకెళ్లే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు కాబట్టే మనం మళ్ళీ 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 కలిసి ఈ విషయాలు డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి ఎక్కడైతే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లజ్జా రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు క్షుధా రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు దృష్టి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత.
యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. ఇక్కడ ఉన్నవన్నీ బుద్ధి, లజ్జ, క్షుధ, దృష్టి, శక్తి, మాతృ, నిద్ర, ఇవన్నీ భౌతిక జీవితం యొక్క విషయాలే. కానీ మనకి ఆధ్యాత్మిక, ఇక్కడ అమ్మవారు ఉన్నారు, అక్కడ అమ్మవారు ఉన్నారు అని మనకి మళ్ళా మళ్ళా చెప్తున్నారు. అది మనం అర్థం చేసుకొని, అమ్మవారి మూలం అని అర్థం చేసుకొని, మహాశక్తి శ్రీ మహాశక్తి అయిన మహతి శక్తి సామర్థ్యం అస్య ఇది మహాశక్తి. శక్తి అనే పదానికి సమర్థత అని అర్థము. సకల సమర్థ సద్గురు దేవాయ నమః. ఆమ్ని పొటెంట్ అంటారు. మూడు మూడు రకాల ఆమ్నిసియంట్, ఆమ్ని పొటెంట్, ఆమ్ని ప్రజెంట్. ఆమ్ని ప్రజెంట్ అంటే అన్ని చోట్ల ఉన్నది. ఆమ్ని పొటెంట్ అంటే అన్ని రకాలైన శక్తులు ఉన్నది. ఆమ్నిసియంట్ అంటే అన్ని విషయాలు తెలిసినది. అలా మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మూడు ఆవిడకి ఉన్నాయి. దేవాత్మ శక్తి స్వగుణైర్ నిగూఢం అని శ్వేతాశ్వతరోపనిషత్తులో ఒక మంత్రం ఉందిట. ఆ మంత్రం యొక్క విషయం ఎలా చెప్తున్నా అంటే, సర్వ దేవతల యందు ఉన్న శక్తి ఆవిడే. మనలో కూడా శక్తిగా ఉంది, కానీ గూఢంగా ఉంది. అంటే మనం లేటెంట్ పవర్స్, లేటెంట్ ఎబిలిటీస్ ని మనం సాధన ద్వారా బయటికి తీసుకొచ్చుకుంటున్నాము. పువ్వు కమలాలు అలా ముడుచుకొని ఉంటాయి మన చక్రాల్లో, సాధన ద్వారా విచ్చుకుంటాయి. ఎప్పుడైతే ఒక్కొక్క కమలం విచ్చుకుంటూ వస్తుందో అప్పుడు మన సాధన పరిపక్వం అవుతున్నట్టు లెక్క. ఇదంతా మళ్ళీ కుండలిని జాగరణ మాత్రమే. సృష్టిలో ఏది చూసినా అలా పరిశీలించాలి. ఎలాగా? ఔషధం పుచ్చుకున్నాం, ఔషధంలో రోగహర శక్తి అమ్మవారు, సూర్యుడిలో వెలుగు శక్తి అమ్మవారు, అగ్నిలో దాహక శక్తి, చంద్రుడిలో ఆహ్లాద శక్తి, విద్వాంసుల్లో విద్య అమ్మవారు. అలా సృష్టిలో ప్రతి దానిలో ఉన్న శక్తి అంతా అమ్మవారే. ఎంతో మంది మదర్స్ ఉంటారు, కానీ అమ్మలు కొంతమందే ఉంటారు. మీకు ఆ మదర్ కి అమ్మకి డిఫరెన్స్ తెలుసుకోండి. డాడ్ కి ఫాదర్ కి డిఫరెన్స్ తెలుసుకోండి. హౌస్ కి హోమ్ కి డిఫరెన్స్ తెలుసుకోండి. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ హౌసెస్, కానీ వీ బిల్డ్ ఏ స్వీట్ హోమ్. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ మదర్స్, కానీ అమ్మలు కొంతమందే ఉంటారు. ఆ పరివారాన్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు, పిల్లల్ని చూసుకునే వాళ్ళు, పిల్లల కోసం త్యాగం చేసేవాళ్ళు. అలాంటి అమ్మలు అమ్మ మనకి అమ్మల కన్నా అమ్మ. ఆవిడ మనల్ని చూసుకుంటోంది కాబట్టి మనము ధైర్యంగా ముందుకెళ్దాం. మహారథి శ్రీ మహారథి నమః. రతి అంటే ఆసక్తి, ప్రీతి అని అర్థం. సృష్టిలో రతి అనేది లేనిది ఎవరికి? రతి ప్రతిక్షణం మమ. అంటే రతి అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంట్రెస్ట్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఫోకస్ ఉంటుంది, ఫోకస్ ఉంటే అటెన్షన్ వస్తుంది, అటెన్షన్ ఉంటే అప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఉంటే మన యొక్క ఆలోచన సొలిడిఫై అవుతుంది, క్రిస్టలైజ్ అవుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి స్టెప్ వైజ్. జస్ట్ వజ్ర సంకల్పం అంటారు, సంకల్ప శక్తికి దారి తీస్తుంది. అంటే సత్యసాయి బాబా గారు కానీ, శ్రీరామ శర్మ ఆచార్య గారు కానీ, రమణ మహర్షి కానీ, అరవిందుల వారు కానీ, వీళ్ళందరూ ఆ వజ్ర సంకల్ప శక్తి అన్నమాట. వాళ్ళు ఒక మాట ఒకటి తలుచుకుంటే దాన్ని పృథ్వీస్తున్నాను. సో ఈ ఇంట్రెస్ట్ అంటే చాలా మందికి చాలా రకాలైన లక్ష్యాలు ఉంటాయి, గోల్స్ ఉంటాయి. మెకానికల్ గా మనం చేసేస్తుంటాం, కానీ ఒక్కొక్కసారి బోర్ కొడుతుంది, అబ్బా ఏంటిది అని. కానీ ఎప్పుడైతే మనకి ఈ మనం చేస్తున్న ఈ సాధన గాని, ఈ విషయాలు గాని ఆ మనం ముందు నమ్మకం వస్తుంది, మనకి ఫెయిత్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ ని మనము ఇన్కల్కేట్ చేసుకోవాలి. మన మనస్సుని జాగ్రత్తగా మనము ఆ మనం దాన్ని ఇది మంచిది అని చెప్పి దాన్ని లైన్ లో పెట్టుకోవాలి. అక్కడ కామన్ సెన్స్ ఉపయోగించుకోవాలి. అది రతి అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. కొందరికి ఉత్తమమైన కావ్యములు, శాస్త్రములు చెప్తూ ఉంటే రతి, కొందరికి అది నచ్చదు. వారికి కావాల్సినవి లౌకిక కథలు, వాటి యందు వారికి రతి. రతి అనేది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి
గొప్ప రతి అమ్మవారి యొక్క స్వరూపం. గొప్ప రతి అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్లు గొప్ప విషయములందు ఆసక్తి. అమ్మవారికో మహారథి ఉందిట. ఏంటది? ఏమిటా రతి అంటే తనవాడైన శివుని యందు పరమరతి, శివుని యందు అత్యంత ఆసక్తి కలది అని అర్థం. ఎందుకంటే శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేదు. బోత్ ఆర్ ఇంటర్ డిపెండబుల్ కాబట్టే వాళ్ళ మధ్య. అలాగే మనం ఏం చేయాలి? గురువు శిష్యుడు, ఈ గురువు మీద రతి ఉండాలన్నమాట. గురువు ఇచ్చే జ్ఞానం మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవాలి. కాబట్టి గురువు వల్లే మనకి జ్ఞానం లభిస్తుంది. కాబట్టి గురువు మీద బ్లైండ్ ఫెయిత్ తో ఉన్న, కామన్ సెన్స్ తో ఉన్న ఇంట్రెస్ట్ మనకి మనమే పెంచుకోవాలి. దానినే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే అనే అద్భుతమైన గీతము ఆయన రాశారు, పాడారు. మన మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు ఎంతో మంది ఆ పాటను చాలా పాడతారు. చాలా అద్భుతమైన పాట. అలాగే ఆ బ్రహ్మము, ఆయన సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి గురించి మీరు తెలుసుకోండి. చాలా అద్భుతమైన వ్యక్తి. వారు చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు సంస్కృతంలో. తర్వాత అయ్యప్ప దీక్షితులు గారు ఏమన్నారంటే, మమ రతి అమ్మాయి పరబ్రహ్మి. ఆ పరబ్రహ్మ యొక్క మాకు ఇంట్రెస్ట్ కలిగేటట్టు చూడు తల్లి, మాకు ఆ, దాంట్లో ఈ దాని మీద ఇష్టం కలిగేటట్టు అనుకోవాలి. మహాభోగ మహాభోగాయ నమః. గొప్ప భోగము. భోగము అంటే ఏంటండి? రిచ్నెస్. రిచ్నెస్ అంటే ఏంటి? జేబులో 10 రూపాయలున్నా ఆనందంగా ఉండటం, 1,00,00,000 రూపాయలున్నా ఆనందంగా ఉండటం, కోట్లున్నా జేబులో జేబులో 100 రూపాయలు ఉన్నవాడికి అయ్యో డబ్బు లేదే నా దగ్గర అనే బాధ. కోట్లు ఉన్న వాళ్ళకేమో ఇంకా కోట్లు ఎలా సంపాదించాలి, అంబానీ అంత లెవెల్లో ఎప్పుడే ఎదగాలి, ఈ కోట్లని ఎలా దాచిపెట్టుకోవాలి. ఎప్పుడైతే వీటి మీద మనకి ఆ ఫోకస్, వాటి మీద అది, అవి మనకి సుఖాన్ని ఇస్తాయి. మినిమం కావాల్సినవి ఇస్తాయి. మినిమం మనకేం కావాలి? టైంకి అన్నము, ఎండాకాలంలో కాస్త ఏసీ, కాస్త దాహము, ఆ ఇవే కదా మనకు కావాల్సినవి. ఏదైనా కాస్త కంఫర్ట్స్, ఇవన్నీ మనకి 1,00,00,000 రూపాయలతో పని ఏం లేదు, 1,00,000 రూపాయలతోనే వచ్చేస్తాయి మనకి. కాబట్టి ఆ మిగతా మన దగ్గర ఉన్న సర్ప్లస్ ఫండ్స్ ని మంచి కార్యాలకు ఉపయోగించడానికి ప్రయత్నం చేద్దాము అనుకుంటూ, ఆ మహాభోగాయ నమః, అమ్మవారి యొక్క ఆ గొప్ప భోగము గలది అని చెప్తారు. అనుభవించేది ఏదైనా భోగం అనవచ్చు, కానీ సుఖం భోగించే మన భోగం అనే విషయాన్ని చూస్తున్నాం. భోగ శబ్దము సుఖానికి ధనానికి రెండిటికి వర్తిస్తుంది. మహాభోగ అంటే గొప్ప సుఖము, గొప్ప ధనం. అయితే ఇక్కడ మనకి మణిద్వీపం గురించి ఒకసారి ఆలోచిద్దాం. మణిద్వీపం గురించి మనందరికీ తెలుసు. అందులో వజ్ర, రత్న, ఆ మణి మణులు, వైఢూర్యాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అమ్మవారి దగ్గర అద్భుతమైన ధనము, సౌఖ్యము రెండు ఉన్నాయి. మణిద్వీపంలో ఒక ఆవరణ అంతా అమ్మవారి సేవకులు ఉంటారు. అమ్మవారికి అలంకారం చేసే వారికంటూ ఒక నివాస ప్రాంతం ఉంది. వారు అనంగ కుసుమ, అనంగ మేఖల అనే పేరు గలవారు. వీరి పని ఏంటంటే అమ్మవారిని అలంకరించడం. వారిలో ఒక్కొక్కరికి లక్షల మంది సేవకులు ఉంటారట. ఈ మణిద్వీపంలో ఉన్న దివ్యమైన ఉద్యానవనంలో వాళ్ళకి కావాల్సిన పువ్వులు, దళాలు ఏరుకోవటం, సుగంధాలు సమకూర్చుకోవటం, ఆవిడకి కావాల్సిన ఏర్పాటు చేయటం, లేపనాలు మొదలైనవన్నీ సిద్ధం చేసుకుని ఆభూషణ మండపానికి వీరందరూ బయలుదేరుతారు. ఎక్కడా ఒక అలంకారం కూడా తగ్గకూడదు. శిరస్సు నుంచి పాదం వరకు ప్రతి అలంకారం ఓ పక్కన వింజామరలు వీచేవారు, చామరలు పట్టేవారు, ఛత్రం పట్టేవారు, ఇలా ఏ ఒక్క భోగానికి కొదవలేదు. అంతమంది చేత గొప్ప గొప్ప భోగములతో సేవింపబడి కనుక మహాభోగ అని అర్థము. కాబట్టి మనము కూడా అమ్మవారి అనుగ్రహం లేకపోతే భోగం దొరకదు. ఈవేళ మనం భోగాన్ని అనుభవిస్తున్నామంటే అమ్మవారి అనుగ్రహమే. కాబట్టి ఆ భోగాలు అనుభవించడం తప్పు కాదు, కానీ ధర్మబద్ధమైన భోగం అనుభవించవచ్చు. కష్టపడి సంపాదించిన డబ్బుతో మీరు ఎంతైనా సుఖపడచ్చండి. రాంగ్ రూట్ లో సంపాదించిన డబ్బుతో మనము సుఖపడటం నిజమైన అమ్మవారికి సంబంధించిన భోగం కాదు.
కరెక్ట్ గా ఆలోచించుకోండి. మీరు గాయత్రి పరివారంలో కానీ మన అఖండ గురుసత్తాలో కానీ ఎక్కడైనా సరే కష్టపడి సంపాదించే వాళ్ళే గురువుల దగ్గరికి వెళ్ళేవారు. వాళ్ళ అనుగ్రహం కూడా అట్లనే ఉండేది. వాళ్ళ ఎట్లా అయితే వాళ్ళు సంపాదించి వాళ్ళ డబ్బుల్లో ఆ వాళ్ళ కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంత కొంత గురువులకి సమర్పించి వాళ్ళ చేత అద్భుతమైన కార్యాలు చేయించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి మనం అందులో వాళ్ళమే. మనం కష్టపడి ఉద్యోగాలకో లేకపోతే బిజినెస్ కో ఇలా చేస్తూ కూడా సంపాదిస్తూ కూడా ఇక ఈ ఆధ్యాత్మిక యొక్క ఆధ్యాత్మికత మీద మనకి కొంత ఇంట్రెస్ట్ ఉంచుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా మనము ఆ కోవకు చెందిన వాళ్ళే. ఆ మీరు భోగాలు అనుభవించండి, కానీ లక్ష్యం మాత్రం మార్చుకోకండి. లక్ష్యం మాత్రం అమ్మవారే. మహేశ్వర్య, శ్రీ మహేశ్వర్యాయ నమః. గొప్ప ఐశ్వర్యములు గలది. మణిద్వీపంలో ఆవిడ ఇల్లే చింతామణి గృహం. మణిద్వీపంలో ఆవిడ ఇల్లు చింతామణి గృహం, ఇంకా ద్వీపమే మణిద్వీపము. అందులో ఒక రేణువు ముందు ఇంద్రాది ఐశ్వర్యములు కూడా దిగదొడిపే. అంటే అంతా మణుల ద్వీపం అది. అలాంటి మణిద్వీప వాసిని ఆవిడ ఐశ్వర్యాలకి పదమేమిటి? కానీ ఐశ్వర్యం అంటే విభూతులు ఈశ్వరత్వము రెండు వస్తాయండి. ఐశ్వర్యం అంటే మామూలుగా కోట్లు ఇళ్ళు అలా ఉండడం కదా. మరి ఏంటంటే ఇలా చెప్తున్నారు, కానీ నిజమైన ఐశ్వర్యం అది. విభూతులు అంటే మనకి కొన్ని కొన్ని ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దివ్య దృష్టి, దివ్య శ్రవణం, ఇలాంటివన్నీ విభూతులు. ఇవి దొరుకుతుంటాయి. ఇవి జరుగుతున్నప్పుడు మనకి వాటిని మన కోసం కాకుండా ఇతరుల కోసం ఉపయోగించడం ఒక గొప్ప ఐశ్వర్యము. తర్వాత ఈశ్వరత్వం. మన మనమే ఆ కొంతమందికి మనల్ని మనం ఎవరైనా ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓపెన్ గా చెప్తారు. వాళ్ళు వాళ్ళ పరిధులను దాటి చెప్తారు. అమ్మ, ఆ, సార్ మీరు వస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మ మీరు వస్తే మాకు చాలా ఆనందంగా ఉంది. మా పిల్లల్ని ఆశీర్వదించండి, మా అబ్బాయిని ఆశీర్వదించండి, మాకు ఆశీర్వాదం ఇవ్వండి అని అంటారు. అప్పుడు మనం ఎలా అనుకోవాలి? అమ్మవారి అనుగ్రహం అనుకొని, అమ్మవారే నన్ను ఇక్కడికి పంపించారు, అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే నాకు ఇలాంటి ఆ, మాటలు వినబడుతున్నాయి కాబట్టి నేను లేను. నా ద్వారా అమ్మవారు వీళ్ళకి ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, వీళ్ళకి మంచి జరగాలి. ఎవరింటికి వెళ్ళినా ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడు కానీ బయటకు వచ్చేటప్పుడు కానీ ఆ ఇంటి వాళ్ళ మంచి కోరుకొని వెళ్ళాలి. ఆ ప్రజెన్స్ లో అక్కడుండి ఆ మంచి కోరుకొని రావాలి. అలాగే మనం ఎవరితో అయినా మాట్లాడినప్పుడు కానీ, ఎక్కువసేపు మాట్లాడినప్పుడు కానీ మనం వెంటనే ఆ ఆ ఫోన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకోవాలి. అలా మనము కోరుకుంటూ ఉంటే మనకి ఆ డిస్టెంట్ హీలింగ్ అనేది మనకి అలవాటు అవుతుంది. మన ద్వారా కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మందికి మనం మనం హీలింగ్ చేయవచ్చు. సరే, ఈ అష్టైశ్వర్యములు అంటే దాసులు, భృత్యులు, సుతులు, బంధువులు, వస్తువులు, వాహనములు, ధనము, ధాన్యాలు, ఇవి అష్టైశ్వర్యాలు. ఆవిడ దయ ఉంటే అందరికీ లభిస్తాయి. కాబట్టి ఆవిడ దయ మనకి ఎప్పుడు ఉండాలి. మహాత్ములైన వారు దేనికి లొంగిపోరు. ఇది ఒకప్పుడు చేసుకున్న పుణ్యకర్మ వల్ల వచ్చింది. ఇది ఎంతవరకు ఉందో అంతవరకు ఉంటుంది, తర్వాత పోతుంది. అది వారికి తెలుసు. ఇవన్నీ కర్మ పరిమిత భోజ్యములు, అంటే వెరీ లిమిటెడ్ అన్నమాట. ఆ తర్వాత ఇంద్రాదిలోక ఐశ్వర్యములు కూడా క్షీణే పుణ్యే మత్యలోకే విశంతి. ఇవి కర్మ పరిమిత కాల భోజ్యములే. ఇవన్నీ కరిగిపోతాయి. మనకందరికీ వచ్చే కామన్ ఐడియా ఏంటంటే, చాలా మంది బాగా డబ్బుంటే వాళ్ళకి ఏ కర్మలు ఉండవు, ఏ కర్మలు ఉండవు కాబట్టి వాళ్ళు పుణ్యవంతులు, అందుకనే అంత డబ్బులు వచ్చినాయి అని మనం అనుకుంటూ ఉంటాం, వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అదంతా కరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను కాబట్టి నాకు ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నాను, ఇన్ని కోట్లు వచ్చినాయి కాబట్టి నేను ఇంకేం చెయ్యక్కర్లేదు, నేను ఇంక ఏది చేసినా కరెక్టే అనే అహంకారం కూడా వస్తుంది వాళ్ళకి, ఖచ్చితంగా వస్తుంది. అక్కడ వాళ్ళకి ఒకసారి రెండు సార్లు ముట్టికాయలు వేస్తారు గురువులు, అయినా పట్టించకుండా వాళ్ళు అదే అదే తోవలో వెళ్ళిపోతారు, కంప్లీట్ గా దిగిపోతారు. ఆ, అందుకని ఎంత ఎదిగినా మనం మన లిమిట్స్ ని మనం దాటకుండా మన జాగ్రత్తలో మనం ఉంటూ ఉంటే ఖచ్చితంగా మనకి ఇవన్నీ ఆ వీటి మీద పెద్ద ఇబ్బందులు ఉండవు. ఈ ధనధాన్యాల వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు. మనకు కావాల్సింది ఒక్కటే ఒకటి, ధనం వచ్చినా ధాన్యం వచ్చినా
బంధువులు వచ్చినా, వస్తువులు వచ్చినా, వాహనాలు వచ్చినా, సర్వెంట్స్ వచ్చినా, భృత్యులు వచ్చినా, పిల్లలు వచ్చినా, ఏ వచ్చినా, అమ్మా నీ పాద సేవ మాత్రం మిస్ అవ్వకూడదు తల్లి అని మళ్ళీ మళ్ళీ మనము అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకి ఇవేమి ఇబ్బందులు కావు. మహేశ్వర్యం అంటే కేవలం మోక్షం, పరబ్రహ్మ ప్రాప్తి. అమ్మ పాదములు లభించితే అదే గొప్ప ఐశ్వర్యం అని వారు కూడా అన్నారు. ఎందుకంటే ఆ ఐశ్వర్యానికి అసలు పరిమితే లేదు. జ్ఞానం వల్ల లభిస్తున్నది అపరిమితమైన ఆ మోక్ష సుఖమే మహేశ్వర్యము. కాబట్టి మహేశ్వర్య అన్నారు. అది తెలుసుకొని మహేశ్వర్య నామ అర్థాన్ని భావన చేయాలి. ముక్తిని ప్రసాదించినది, ముక్తి రూపమైనది. తర్వాత మహావీర్య, శ్రీ మహావీర్యాయ నమః. వీర్యం శుక్రే ప్రభావేచ తేజస్ సామర్థ్యయోరపి. వీర్య శబ్దానికి ఉత్పత్తి కారణమైన శక్తి, ఉత్పత్తి కారణం అని అర్థం. దేనినైనా ఉత్పత్తి చేయగలిగే శక్తిని వీర్యము అని అంటారు. ఆవిడ మహావీర్య. అనంత ప్రపంచాన్ని, త్రిలోకాల్ని సృష్టిస్తోంది. చతుర్దశ భవనాల్ని ఉత్పత్తి చేయగల శక్తి ఆవిడకుంది. పరబ్రహ్మ స్వరూపము ఆ మాయ ద్వారా, ప్రకృతి ద్వారా అనంతమైన విశ్వాన్ని సృజిస్తోంది. తాసాం బ్రహ్మ మహాద్యోని అహం బీజ ప్రదా పిత అని పరమాత్మ గీతలో చెప్పారు. మహద్యోని అనగా ప్రకృతి. ప్రకృతి మహత్ యొక్క యోని, అందులోంచి అన్ని వస్తాయి, అందులోకే మళ్ళీ వెళ్ళిపోతాయి. కాబట్టి మహావీర్య అనే ఆ శబ్దానికి ఆవిడ ఒక ప్రతీక, అమ్మవారు ఒక ప్రతీక. తర్వాత మహాబల, శ్రీ మహాబలాయ నమః. ముందు నామాల్లో బలం గురించి ఇలా చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడ తెలియజేశారు అంటే బలం అనే మాటకి అనేక అర్థాలు ఉన్నాయి. బలము అంటే సైన్యం కూడా అర్థం. మహంత సైన్యాన్ని బలాన్ని యస్య. అమ్మవారి దగ్గర గొప్ప బలములు ఉన్నాయి. బండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత అని ఒక నామం మనం చదువుకున్నాం. అలాగే బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత అని కూడా చెప్పుకున్నాము. అందులో కూడా ఎంతో చక్రాలు, ఎన్నో సైన్యాలు ఉన్నాయి అని ఆవిడ మహాబల అని కూడా మనకి అర్థం వచ్చింది. తర్వాత మహాబుద్ధి, శ్రీ మహాబుద్ధి అయిన మన దగ్గర ఐశ్వర్యం ఉందండి, మహావీర్యం ఉందండి, మహాబల ఉందండి, కానీ బుద్ధి లేదు, విచక్షణ జ్ఞానం లేదు, డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ లేదు, ఇంటెలిజెన్స్ లేదు, క్లెవర్నెస్ లేదు, విజ్డమ్ లేదు. కానీ అన్ని ఉన్నాయి. అవన్నీ ఇచ్చే తల్లి శ్రీ మహాబుద్ధయే నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మనము ఆ శ్లోకం చదువుకున్నప్పుడు అలా అర్థం చేసుకోవాలి, అలా ప్రార్థన చేయాలి. బుద్ధిని తల్లి, మాకు బుద్ధిని తల్లి అని చెప్పుకోవాలి. ఎందుకంటే బుద్ధి అనేది కేవలం ఏంది కాదు, పెద్దవాళ్ళకు కూడా బుద్ధి లోపం జరుగుతుంది, ఋషులకు కూడా బుద్ధి లోపం జరుగుతుంది. కాబట్టి బుద్ధి, విచక్షణ జ్ఞానము, విజ్డమ్ అనేది ఎప్పుడు ఉండాలి అని అమ్మవారి పాదాలు నమస్కారం చేసుకోవచ్చు. లోకంలో ఒక అద్భుతమైన శిల్పం చూస్తే ఎవరు చెక్కారు అని వెంటనే అడుగుతాం కదా. అంటే అడుగడుగున అద్భుతమే. ఈ ఎంటైర్ యూనివర్స్ యొక్క ఒక శిల్పం లాగా అనుకుంటే సూర్యుడు, చంద్రుడు, ఈ ఈ పుష్పాలు, ఈ చెట్లు, ఇవన్నీ కూడా మహాబుద్ధి అయిన ఆవిడ తన బుద్ధితో తయారు చేసినది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. సన్ ఫ్లవర్ అని ఒక ఫ్లవర్ ఉంటుంది, జస్ట్ గుర్తొచ్చింది ఊరిని చెప్తున్నాను. అదేం చేస్తుంది, సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతుంది. అసలు ఆలోచించండి, అసలు ఎటువంటి అద్భుతమైన క్రియేషన్. అలాంటి కొన్ని రకరకాలైన పువ్వులు ఉంటాయి, టచ్ చేయంగానే ముడుచుకుపోతాయి, టచ్ మీ నాట్ అంటారు. కొన్ని చెట్లకి ముళ్ళు వచ్చుంటాయి, సెల్ఫ్ డిఫెన్స్. అలాగా కొన్ని యానిమల్స్ మనతో ఆ మనతో బాగా లింకప్ అవుతాయి. వేల్స్, లేకపోతే పెట్స్, డాగ్స్ మనతో మాట్లాడుతుంటాయి. ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుని గనక రెగ్యులర్ గా మనం టచ్ చేసి దాన్ని చూస్తుంటే మనల్ని చూడంగానే అది రెస్పాండ్ అవుతుంది. సో ఇవన్నీ మనకి మహాబుద్ధి, అమ్మవారి యొక్క మహత్ బుద్ధి అన్నిట్లో పెట్టారు. అద్భుతమైన క్రియేషన్ ని మనము చూసి ఆస్వాదించాలి, ఆనందించాలి అని మనం అర్థం చేసుకుంటూ అదంతా కూడా అమ్మవారే అనుకొని మనం ముందుకెళ్తాము. దేనిని తెలుసుకుంటే అంతా తెలిసినట్లు అవుతుందో అదే బ్రహ్మము. ఏ బుద్ధి కలిగితే మరి తెలుసుకోవాల్సింది మిగలదో అది మహాబుద్ధి. ఆ గొప్ప బుద్ధియే తానే, ఆ బుద్ధిని ప్రసాదించినది తానే అనే జ్ఞానమే మహాబుద్ధి. కాబట్టి మనకి అమ్మవారు అష్టైశ్వర్యములే కాకుండా తల్లి మాకు ఆ అష్టైశ్వర్యంలో సరిగ్గా ఉపయోగించే బుద్ధి కూడా ఇవ్వు. మా కోసమే, మా రాబోయే తరాల కోసము, మా చుట్టుపక్కల ఉన్న సమాజం కోసం, నా దేశం కోసము,
నా పృథ్వీ కోసము, వసుదైక కుటుంబకము కోసము, నా గురువులు శ్రీరామ శర్మ ఆచార్య గారు ఆ చూసిన గాయత్రి మంత్రం కోసం, గాయత్రి యజ్ఞం కోసం నేను ఉపయోగిస్తాను తల్లి, నన్ను కరుణించు. తర్వాత మహాసిద్ధి శ్రీ మహా సో వినిపించడం. సిద్ధులన్నీ ఆవిడ స్వరూపాలే. సృష్టిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధి, సమూహంగా అన్ని కలిపిన సిద్ధులు ఆవిడే. అందుకు గొప్ప సిద్ధులన్నీ ఆవిడ రూపములే. గుహ్యాతి గుహ్య గోప్త్రి త్వం గృహాణ అస్మత్కృతం జపం సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్ మహేశ్వరి అనాల్సిందే. మంత్రం చేస్తే చివరికి ఆ మాట అనాల్సిందే. ఆ మంత్రం చేసినంత మాత్రాన్ని కాదు, ఆవిడకి ధార పోస్తూ సిద్ధిర్భవతు మే దేవి తత్ప్రసాదాన్ మహేశ్వరి, అమ్మా నాకు ఈ మంత్రం సిద్ధించుగాక అంటే నువ్వు మాల త్రిప్పితే అవ్వదు, ఆవిడకి అది చెప్తూ అర్చించడం. సిద్ధి ఆవిడ చేతిలో ఉంది. అణిమా సిద్ధి, మహిమా సిద్ధి, లఘిమా సిద్ధి, గరిమా సిద్ధి, ప్రాప్తి సిద్ధి, ఈశిత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి, సర్వకామ సిద్ధి, ఇవన్నీ త్రైలోక్య మోహన చక్రంలో ఉంటాయి. మనకి ఖడ్గమాల్లో ఇవన్నీ వస్తాయి. సిద్ధులన్నీ గుమ్మం దగ్గరే ఉన్నాయట ఆవిడకి. త్రైలోక్య మోహన చక్రం గుమ్మంట, అంతర్గృహం అంతఃపురం బిందువుట, పురారేతరన్ అంతఃపురం అంటారు సౌందర్య శంకర భగవత్పాదులు. ద్వారము త్రైలోక్య మోహనం చక్రం, ద్వారంలోనే అమ్మవారు అన్ని ఇచ్చేస్తారు. కాబట్టి మనం ద్వారం దగ్గరకు వచ్చి అమ్మవారిని మనము అడుగుతాము, అందుకని తెలుసుకొని ముందుకు వెళ్తాము. మనం బిడ్డలా అమ్మను ఆశ్రయించాలి, బిచ్చగాళ్ళలా కాదు. ద్వారం దగ్గర భవతి భిక్షాందేహి అనకూడదుట. అమ్మా నాకు ఈ విషయాలు తెలియచెయ్యి అని అమ్మని అడిగినట్లుగా అడగాలట. సొంత పిల్లలు అమ్మని ఎలా అడుగుతారో అందులో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత అమ్మ అమ్మ యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని ఉంటుంది. బిచ్చగాడు ఏముంటాడు? అమ్మ తల్లి భవతి భిక్షాందేహి అంటే ఓన్లీ దాంట్లో ప్రార్థన, దాంట్లో అడుక్కునే తత్వం ఉంటుంది. మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. మనము వారసులము, అమ్మవారి యొక్క వారసులం. కాబట్టి మనం మన తల్లిని ఎలాగైతే మనం అడుగుతామో అమ్మవారిని కూడా అలాగే అడుగుదాం. అమ్మవారి ఉపాసన చేస్తే అణిమ మహిమ వస్తాయి. అణిమ అంటే చూస్తూ చూస్తుండగానే పరిమాణం తగ్గించుకోవచ్చు. మహిమ అంటే పరిమాణం పెంచవచ్చు. ఇవన్నీ ఆంజనేయ స్వామి వారికి ఉన్నాయి. అందుకనే అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన జానకి మాత అని ఆయన చాలీసాలో ఉంటుంది. పరిమాణంలో పెద్దగా ఉన్న శరీరాన్ని అతి తేలిగ్గా చేసుకొని వెళ్ళగలదు, అది లఘిమ. తర్వాత పరిమాణంలో చిన్నగా కనపడుతున్న అతి బరువుగా ఉండగలడు, అది గరిమ. ఇక్కడుంటూనే ఎక్కడైనా పొందగలదు, అది ప్రాప్తి. ఏదనుకుంటే దాన్ని పొందగలదు, ప్రాకామ్యం. ఎవరిని కావాలంటే వారిని అధీనంలో పెట్టుకోగలడు, వశ్యం వసిత్వం. దేని మీదైనా అధికారం చెలాయించగలడు, ఈశిత్వం. ఇవి అష్టసిద్ధులంటే. అష్టసిద్ధులంటే మీకు అర్థమైనాయి కదా ఇప్పుడు. అవి అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన జానకి మాత అని మనకి హనుమాన్ చాలీసాలో ఉంది, గాయత్రి చాలీసాలో ఉంది. కాబట్టి అమ్మవారు మనకి ఈ సిద్ధులు మనకి ఎప్పుడు ఇస్తారు అంటే వెన్ యు ఆర్ క్వాలిఫైడ్ టు అటైన్ దోస్ సిద్ధీస్. మనం కొన్ని సంవత్సరాలు మన కోసం మనం జీవించకుండా ఇతరుల కోసం జీవించడం అలవాటు చేసుకొని ఇతరుల కోసమే మనం జీవిస్తూ ఉంటే అప్పుడు మనం క్వాలిఫై అవుతాం. అప్పుడు మనకి అర్హత వస్తుంది, అప్పుడు మనకి ఆ వర్దీనెస్ వస్తుంది, అప్పుడు మనకి ఆ రకమైన సిద్ధులు మనకి ఇవ్వబడతాయి. ఇచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా మహాబుద్ధితో ఉపయోగించుకొని వాటిని ఇంకా మనం డెవలప్ చేసుకుంటూ నలుగురి కోసం మనం ఉపయోగించుకోవాలి. అమ్మవారి అనుగ్రహం కలిగిన వారు ఎన్ని సంపదలను అణుకోవతో అణిమతో ఉంటారు, అది మహిమగా బయటపడుతుంది. కాబట్టి ఆ సిద్ధులన్నీ ప్రాకామ్యము, ఆ తర్వాత ప్రాప్తి, ఎక్కడైనా ఈశిత్వం, ఎవరికైనా లొంగుబాటు అవుతారు. వసిత్వం అంటే అష్టసిద్ధులు అవి, ఇవన్నీ ఆవిడ స్వరూపములే. మహాసిద్ధి అన్నప్పుడు మరొక అర్థం చూడాలి. మహేశ్వర్యమే మహాసిద్ధి. మహా అంటే మోక్షము. సిద్ధి లక్ష్మీర్ మోక్ష లక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి, ఇవన్నీ సిద్ధులే. అంతేకాదు మనకి స్కంద పురాణంలో భగవత్ సాధన వల్ల, భగవద్ ఆరాధన వల్ల సిద్ధులు ఎలా వస్తాయో చెప్పారు. ఈ సిద్ధులు గాని వచ్చాయి అంటే అమ్మవారి మంత్రమో పూజ సిద్ధించింది అని అర్థము. ఏదైనా సాధన కొంత చేస్తే గాని సిద్ధి లేదు. కాబట్టి ఆ సిద్ధులను మనం అర్థం చేసుకోవాలి. రసోల్లాస అని ఒక సిద్ధి ఉందంట.
ఆ ఆ ఏ జపం చేస్తున్నామో లేదా స్తోత్రం చేస్తున్నామో ఏ సాధన చేస్తున్నామో దానిలో ఉన్న భావాన్ని అంతర్యామని ఆస్వాదించడం కావాలి, లేకపోతే జడమే. అదొకటి, అదొక స్థితి. మనం ఏ మంత్రం చేస్తున్నా ఆ మంత్రం యొక్క అర్థం తెలుసుకోవడం రసోల్లాస. ద్వంద్వైరనభిభూతాం రెండవ స్థితి ఇది. సుఖ దుఃఖాలు లాభ నష్టాలు కలిగిన చెలించకుండా ఉండే లక్షణము ఇదొకటి రెండవ స్థితి. తర్వాత అధమోత్తమ భావ, అధమోత్తమత భావ. వీడు అధముడు వీడు ఉత్తముడు, ఇది తక్కువ ఇది ఎక్కువ అనే భావాలు పోతాయి. ఎప్పుడు మనకి చక్కటి బలము కాంతి అన్ని తెలుస్తాయి. ఆనందంగా ఉండటం, ఎప్పుడు ఆనందంగా ఉండటం అర్థమవుతుంది. తర్వాత కామచారిత్వం, ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎటువంటి స్థితిలోకైనా వెళ్ళగలడు, ఎటువంటి పరిస్థితిలోకైనా వెళ్ళి మళ్ళీ బయటికి రాగలడు. అది కామచారిత్వం. ఏ శరీరం అంటే ఆ శరీరం ధరించగలడు. ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ మన భౌతిక శరీరంతోనే ఇవి సాధ్యము అనే విషయం మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా జరుగుతాయి. తర్వాత ఎత్ర క్వచన సాయితే, ఇది ఇంచుమించు కామచారిత్వం. కామచారిత్వంలో ఎక్కడికి వెళ్ళాలన్నా అభ్యంతరం ఉండదు, ఎక్కడైనా ఉండడానికి అభ్యంతరం ఉండదు. అదొకటి. మొదటి సిద్ధి రసోల్లాసము, రెండవది ద్వంద్వై అనభిభూతము, మూడవది అధమోత్తమత అభావ, నాలుగవది తుల్యత తేషాం ఆయుష సుఖ దుఃఖయో, ఐదవది కాంతేర్ బల బాహుల్యం విశోక, ఆరవది పరమాత్మ పరత్వేన తపోధ్యానాది నిష్ఠత, ఏడవది కామచారిత్వం, ఎనిమిదవది ఎత్ర క్వచన సాయితే. ఇవన్నీ కలిస్తే మహాసిద్ధి అనిపించుకుంటుందిట. ఇది అమ్మ అనుగ్రహం వల్లే లభిస్తుంది. కాబట్టి మనకి ఆ మహాసిద్ధి యొక్క తత్వాలన్నీ మనకి ప్రస్తుతం అర్థమయ్యాయి. ప్రస్తుతం వినటానికి మనకి అనుగ్రహం ఉన్నది. కొన్ని కోట్ల మంది ఉన్నారు లలితా శాస్త్రాన్ని చేసేవాళ్ళు, కానీ ఇంత డీటెయిల్డ్ గా ఎవరికి వినే అనుగ్రహం లేదు, ఎవరు చర్చించుకునే అనుగ్రహం లేదు. మనకి ఉన్నది అని అర్థం చేసుకుంటే మనం ఇంకా దీనిలో ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడతాయి. తర్వాత మహాయోగీశ్వరేశ్వరి, శ్రీ మహాయోగీశ్వరేశ్వరి అయి నమః. యోగుల్లో కూడా చాలా మంది ఉంటారట, కానీ ఆ యోగులు 12 ఏళ్ళు 15 ఏళ్ళు సాధన చేస్తే గాల్లో ఎగరడం నేర్చుకోగలరు. అలాంటిది మీకు అలాంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటారు. కానీ ఇక్కడ రామకృష్ణ పరమహంస గురించి ఒక కథ చెప్తారు. ఈ సిద్ధులు ఇవన్నీ, ఒకసారి ఒక ఆయన దగ్గరికి వచ్చాట. నేను గంగా నది ఇటు నుంచి అటు వరకు గాల్లో ఎగురుకుంటూ వచ్చి మీ దగ్గరికి వచ్చానన్నట. ఎందుకురా నాయనా అంత, నీ యోగం అంతా అలా ఖర్చు పెడతావు, ఒక 2 రూపాయలు పెడితే వచ్చేస్తావు కదా, ఆ 2 రూపాయలు ఖర్చు చేస్తే వచ్చేసే ఆ యోగ విద్యను ప్రదర్శించి నీ యోగం అంతా వేస్ట్ చేసుకున్నావు అని తిడతాట. కాబట్టి మనము అలాగా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అనేది అర్థమైంది. తర్వాత ఎత్ర యోగేశ్వర కృష్ణు కూడా మనం అన్వయించుకోవచ్చు. అన్ని యోగములకు ఈవిడ ఈశ్వరి. యోగములన్నింటిలో గొప్పవి ఏవో యోగీశ్వరులు, వాటన్నిటికీ కూడా ఈశ్వరి ఈవిడే. ఇంకో అర్థం ఉన్నది. మహాయోగేశ్వరులు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు. యోగము అంటే ఏదైనా చేయగలిగే సమర్థత, అంటే ఇది కూడా యోగమే. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈమె యోగేశ్వరేశ్వరి. కాబట్టి వాళ్ళ ముగ్గురికి ఈవిడే యోగీశ్వరేశ్వరి. ఆ తల్లి పాదం లభించడమే మహాయోగము, అవి పొందిన వారు యోగీశ్వరులు. కాబట్టి ఆ తల్లి యొక్క పాదాలు మనము ఎప్పుడు మనం తల్లి యొక్క పాదాల దగ్గర కొంచెం చోటు కావాలి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆవిడే మహాయోగీశ్వరేశ్వరి. ఆవిడ పాదాల దగ్గర చోటు దొరికితే అన్ని దొరికినట్టే, ఐశ్వర్యం దొరికినట్టే, యోగం దొరికినట్టే, ఆ అష్టసిద్ధులు దొరికినట్టే. తర్వాత 14 రకాల బీజాలు ఉన్నాయట. ఆ బీజాక్షరాలకి అధిదేవతలకు మాత్రం చెప్పుకుందాం అంటున్నారు. ఇక్కడ 14 రకాల బీజాక్షరాలు. ఆ బీజాక్షరాలకి అధిదేవతలు ఎవరు? వాయువు, ఆత్మ, సత్యదేవుడు, సర్వము, పురః, అంతః, యజ్ఞ, వషట్కార, ఇంద్ర, రుద్ర, విష్ణు, బ్రహ్మ, నమః, ప్రజాపతి అనబడే మొత్తం 14 మంది దేవతలు, 14 నామాలకు అధిదేవతలు. వీరి బీజాక్షరములే అక్కడ ఉంటాయి. ఆ శక్తి అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి ఆ 14 నామాలు మనం విని ముందుకు వెళ్దాం. మొత్తానికి సహస్రనామ స్తోత్రంలో ఎన్నెన్ని విద్యలు దాగి ఉన్నాయో తెలుసుకొని, మహాపూజ్య నుండి మనం ఇంతవరకు చెప్పుకున్న నామాలు, మహాతంత్ర నుండి యోగిని గణ సేవిత వరకు
అన్ని నామాల్లో మహాయాగ క్రమం అనే ఒక విద్యని తెలియజేస్తున్నారు. సో మనం మహాయాగ క్రమము అనే ఒక విద్యని తెలుసుకున్నాం ఇప్పుడు. అది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు చాలా మందికి అసలు అంతవరకు అసలు ఒకటి మహాయాగం అనేది ఒకటి ఉందని కూడా తెలియదు, కానీ మనం తెలుసుకున్నాం. మహాయాగం అని చెప్పగానే అందులో కొన్ని విషయాలు చెప్తున్నారు. మహాయాగము, రహోయాగము, అంతర్యాగము, బహిర్యాగము. ఈ శబ్దములన్నీ శ్రీ విద్యలో వచ్చే పదజాలము. అంతర్యాగము అనేది కూడా చాలా గొప్ప విషయమైనది. ఈ మహాయాగ ప్రస్తావన లలితోపాఖ్యానంలో వస్తుంది. మహాయాగం చేసిన వాడు మహాశంభువు. అమ్మవారి యొక్క శక్తి ఆవిష్కృతం కావాలంటే యాగం చెయ్యాలి. అప్పుడే జాతవేదసే సురవా కనపడుతుంది. అలాంటి జాతవేదం రగల్చగలిగి ఆరాధన చేసే యాగం శివుడు ఒక్కడే చేయగలడు. అటువంటి శివుడు చేసిన యజ్ఞము యొక్క ఆ సూక్ష్మ స్వరూపము మనకి శ్రీరామ శర్మ ఆచార్య గారు మనకి ఇచ్చారు. అది అర్థం చేసుకోండి. గాయత్రి యజ్ఞంలో, ఆ యజ్ఞంలోనే చూడండి, ఆ మహాయాగంలో ఒక సముద్రాన్ని ఎండగట్టి మిగిలిన సముద్రాలన్నింటినీ ఆహుతి చేసి దేవతలందరినీ పడమన్నాడట. ఎవరు? బండాసురుడు. అయితే హయగ్రీవ స్వామి వారే ఆ అగస్త్యుల వారికి సహస్రనామం చెప్పకని చెప్తూ ఉంటారు. ఈ మహాయాగం కానీ వింటే అనేక అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. అలాంటి మహాయాగ క్రమం ఇక్కడి నుంచి చెప్పబడుతున్నది. ఇక నుంచి మనకి చెప్పేదంతా మహాయాగ క్రమమే. ఇది బాహ్య శ్రీచక్ర ఉపాసన. ఈ రాబోయే 10 నామాలు, వనమాల దుర్గాదేవి గురించి చెప్తారు. రాబోయే 20 నామాలు అమ్మవారి యొక్క తంత్ర విద్య చెప్తున్నారు. రాబోయే 40 నామాలు ఇలా మనకి చెప్పుకుంటూ వస్తున్నారు ఆ, ఈ డిస్క్రిప్షన్. అలాగే ఇప్పుడు రాబోయే ఏమంటాడు ఇక్కడ ఆ బహిర్యాగ అంతర్యాగములు కలిపిగానే చేయగలిగితే మహాయాగమే అని ఉపాసకులైన వారికి బాగా తెలుస్తుంది. మన లోపల చిత్శక్తిని తెలుసుకుంటే, మన అహాన్ని ఆహుతి చేసుకుంటే అదే అంతర్యాగము. ఎదురుగా శ్రీచక్రం నందు ఆరాధన చేస్తుంటే అది బహిర్యాగము. ఆ మహాయాగం గురించి మనకి రాబోయే మంత్రాలలో తెలుస్తుంది. అది అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తాము. ఎప్పుడైనా మనము అవకాశం వస్తే కొబ్బరికాయ అమ్మ, ఈ కొబ్బరికాయతో పాటు నేను నా ఆహాన్ని ఆహుతి చేసుకుంటూ ఉంటే అది అంత నా ఆహాన్ని కూడా నేను నీకు ఆహుతిగా ఇస్తున్నాను అని చెప్పి కొబ్బరికాయ కనుక కొట్టేటప్పుడు కనుక అనుకుంటే మనలో ఉన్న అహాన్ని తీసేసి ఆమె మనలోకి వస్తుంది. మహాతంత్ర, శ్రీ మహాతంత్రాయ నమః. గొప్ప తంత్రము అమ్మవారి యొక్క రూపము. మునుపటి నామాల్లో సర్వతంత్ర రూప అని ఒకటి చెప్పుకున్నాం. ఇక్కడ తంత్రం గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. మహాతంత్రము అంటే గొప్ప తంత్రము. గొప్ప తంత్రం అనగా శ్రీ విద్య. అన్ని తంత్రాలు, శ్రీ విద్య ఒక్కటే ఒక ఎత్తు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇతర తంత్రములు కేవలం భుక్తికి మాత్రమే లేదా ముక్తికి మాత్రమే పనిచేస్తాయి. కానీ ఈ తంత్రము ఈ తంత్రము భుక్తి ముక్తులు రెండిటికి వస్తాయట. ఇక మనం తెలుసుకోబోయే ఈ మంత్రాలన్నీ మనకి భుక్తి ముక్తి రెండు వస్తాయట. తంత్రై సకలమతి సందాయ భువనం స్థిత తత్ సిద్ధి పరతంత్రై పశుపతి పునస్తర్నిర్బద్ధానదఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రంతే తంత్రం క్షితిత మవాతీత రదిదం. వివిధ సిద్ధులను ఇచ్చే 64 తంత్రాలు నిర్మించిన పశుపతి, అమ్మా నీ నిర్బంధం వలన అన్ని పురుషార్థాలను ప్రసాదించే స్వతంత్రమైన నీ తంత్రాన్ని భూమిపై అవతరింపజేశాడు అని సౌందర్యంలో చెప్పారట. ఎవరుట? 64 తంత్రాలని నిర్మించిన పశుపతి శివుడు నీ యొక్క తంత్రాన్ని భూమిపై అవతరింపజేశాడు. ఆయన మొత్తం నేర్చుకున్నాడు. అన్ని రకాలైన తంత్రాలు నేర్చుకొని శివశక్తి కలయిక జరిగిన తర్వాత అమ్మవారి యొక్క తంత్రము ఏదైతే శ్రీ విద్య, శ్రీ తంత్రం అని ఏదైతే అంటున్నారో దాన్ని ఆవిష్కరింప చేయడానికి శక్తితో కలిసి
ఆ భూమిపై అవతరింపజేశాడు అని సౌందర్య లహరిలో అద్భుతంగా చెప్పారట. అలాంటి తంత్రం మనం నేర్చుకుంటున్నాము. ఈ శ్రీ విద్యకు సంబంధించిన తంత్రంలో ఉండేవే మంత్రము యంత్రము కదా. అందుకే శ్రీ విద్యా మంత్రము మహామంత్ర అన్నారట. కాబట్టి మహామంత్ర శ్రీ మహామంత్రాయ నమః, మహాయంత్ర శ్రీ మహాయంత్రాయ నమః. ఇక్కడ శ్రీచక్రమే మహాయంత్రము. శ్రీచక్రానికి ఉన్న విశేషం ఏమిటంటే భూప్రస్తార, మేరు ప్రస్తార, కైలాస ప్రస్తార అని మూడు ప్రస్తారములు ఉన్నాయి. పొడవు వెడల్పు కలిగినది భూప్రస్తారం. మేరు ప్రస్తారం అంటే ఎత్తు. వాటి యందు ప్రధానమైన బీజాక్షరములతో లిఖించి చూస్తే కైలాస ప్రస్తారం. కైలాస ప్రస్తారాన్ని గృహాల్లో పూజించరాదు అని చెప్తారు. భూప్రస్తారము, మేరు ప్రస్తారము, కైలాస ప్రస్తారమును మూడు ప్రస్తారములుగా ఉన్నది మహాయంత్రం. ఇది అమ్మవారి యొక్క స్వరూపము. దీన్ని మన సైంటిఫిక్ పరంగా తెలుసుకుంటే లెంగ్త్, బ్రెత్, డెప్త్ 3 డైమెన్షనల్. సైంటిఫిక్ పరంగా నార్మల్ మాటల్లో చెప్పుకుంటే లెంగ్త్, బ్రెత్, డెప్త్. ఇది ఎప్పుడు చెప్పారండి? కొన్ని వందల వేల సంవత్సరాల కిందట చెప్పారు. తర్వాత ఈ మ్యాథమెటిక్స్ వచ్చింది. A² + B² = 2AB వచ్చింది. ట్రయాంగిల్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఈ డైమెన్షన్స్ వచ్చినాయి. ఏంటి డైమెన్షన్స్? లెంగ్త్, బ్రెత్, డెప్త్, హైట్, ఇంకా పైన పైన జెనిత్, నాడర్ అంటారు. ఇవన్నీ డైమెన్షన్స్. ఇవన్నీ 11 డైమెన్షన్స్. ఇంకా డీప్ గా పోతే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 డైమెన్షన్స్. ఆ 4 కార్నర్స్ ఈవా నైరు అంటారు కదా. ఈశాన్యం, వాయువ్యం, నైరుతి. ఈశాన్యం, వాయువ్యం, నైరుతి. 4వది ఏంటండి? ఆగ్నేయము. ఈ 4 తర్వాత తూర్పు, ఆగ్నేయము, వాయువ్యము, ఈశాన్యము, నైరుతి. ఆర్డర్లో తర్వాత మనం చూసుకుందాం. ఇవన్నీ 8. తర్వాత లోతు, లోతు 1, తర్వాత పైన హైట్ 1, ఇవి 2 10, సెంటర్ 1 11. ఏకాదశ రుద్రులు అలా ఉంటారనమాట. సెంటర్ లో ఒక పుల్ల పెట్టేసి ఒక చక్రం పెట్టారనుకోండి. ఆ చక్రం పెట్టినప్పుడు ఈ పుల్ల పైన అంచు టాప్ మోస్ట్ అనమాట. ఈ పుల్ల కింద అంచు లోయర్ మోస్ట్. ఎక్కడైతే చక్రము ఆ పుల్లకి అంటుకొని ఉందో అది సెంటర్. అక్కడ మనం ఉంటాము. మన ఎదురుగా ఈస్ట్ ఉంటుంది, వెనకాల వెస్ట్ ఉంటుంది, నార్త్, సౌత్ పక్క పక్కన ఉంటాయి. కార్నర్స్ మనం ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి అనుకుంటాం. పైకి చూస్తే ఎక్కడో ఎక్కడో ఉంటుంది. కిందకు చూస్తే ఎక్కడో ఉంటుంది. ఇలా 11 డైమెన్షన్స్ లో ఉండే యంత్రము శ్రీ యంత్రము. అదే మ్యాక్రోకాజం అనమాట. అలాంటి 11 డైమెన్షన్స్ గురించి చెప్తారు దీంట్లో. అది మనము జాగ్రత్తగా మనకి తెలిసిన కొద్దిపాటి సైన్స్, కొద్దిపాటి ఆధ్యాత్మికత అందులో మిల్చుకొని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలాంటిదే చెప్తున్నారు ఇక్కడ. పొడవు, వెడల్పు కలిగినది భూప్రస్తారము. మేరు ప్రస్తారం అంటే ఎత్తు కూడా కలుసుకుంది. వాటి యందు ప్రధానమైన బీజాక్షరములతో లిఖించి చూస్తే కైలాస ప్రస్తారము. ఇవి కాకుండా మహాయంత్ర శబ్దంతో చెప్పబడేవి శ్రీచక్రము, రుద్ర యంత్రము, వనదుర్గా యంత్రము, దుర్గా యంత్రము. మనకి శ్రీచక్రము తెలుసు, దుర్గా యంత్రము తెలుసు. రుద్ర యంత్రము, వనదుర్గా యంత్రము మనకి తక్కువ తెలుసు. ఇలా కొన్ని మహాయంత్రములని చెప్పబడతాయి. అంటే ఏ మంత్ర విద్య అయితే ఇహాన్ని ఇస్తూనే పరాన్ని కూడా ఇవ్వగలదో అలాంటి విద్యలకే మహామంత్రం, మహాయంత్రం అనాలి. అది శ్రీ విద్యే కావచ్చు. పంచాక్షరి, దక్షిణామూర్తి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి ఇవన్నీ కూడా మనకి ఇహము పరము కూడా ప్రసాదించగలిగేవి. పంచాక్షరి మంత్రం అంటే ఏంటి, దక్షిణామూర్తి మంత్రం ఏంటి, అష్టాక్షరి మంత్రం ఏంటి, ద్వాదశాక్షరి మంత్రం ఏంటి, ఇవి కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మోక్షకారకమైన విద్యలన్నీ తెలుసుకోవాలి. అయితే అన్ని విద్యల స్వరూపం శ్రీ విద్య. ఎందుకంటే శ్రీ విద్యలో లేని మంత్రం లేదు. సమిష్టిగా షడామ్నాయ విద్యల్లో మనం చూస్తే 6 ఆమ్నాయ విద్యలు శ్రీ విద్యలో ఉన్నాయి. పంచాక్షరి, అష్టాక్షరి అన్ని ఆమ్నాయం నుంచే వచ్చినవి. షడామ్నాయ సమిష్టి విద్య శ్రీ విద్య అన్నారట.
సాధారణంగా పంచామ్నాయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ అనుత్తరామ్నాయం కూడా కలుపుకొని షడామ్నాయ విద్యని భావన చేసుకోవాలి. మహాయంత్ర మహా మంత్ర అని చెప్పబడుతోంది. శ్రీ విద్యకి యంత్రరాజమని, సిద్ధ వ్రజము వజ్రము అని పేరు ఉంది. దానికి కావాల్సిన శ్రద్ధ సంస్కారం ఇవన్నీ అవసరమే. శ్రద్ధా సంస్కారములు గురుముఖతగా తెలుసుకోవాల్సిందే. యంత్రం అంటేనే శక్తి కేంద్రం. మంత్రశక్తి దేవతా శక్తి కేంద్రీకృతమైన చోట యంత్రము. అంతేకాదు యంత్రం అనే మాటకి మరొక అర్థము యమించున్నది. మరి మన యొక్క బుద్ధులని ఇంద్రియాలని నియమించుకోగలిగితే అదే పెద్ద యంత్రము. మన యొక్క బుద్ధిని మన యొక్క ఇంద్రియాలని గనక మనం కరెక్ట్ గా కంట్రోల్లో పెట్టుకుంటే సెన్సరీ ఆర్గన్స్, టచ్ ఆర్గన్స్, ఇవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, బుద్ధి చిత్త అహంకారాలు, వీటి అన్నిటినీ గనక మనము మన కంట్రోల్లో ఉంచుకుంటే శ్రీ విద్య గురించి మనము అర్థమైనట్లే, శ్రీ విద్యలో అడుగుపెట్టినట్లే అలా చెప్తున్నారు ఇక్కడ. తర్వాత యాతనాత్ త్రాయతే ఇది, యాతన నుంచి రక్షించేది యంత్రము. కాబట్టి మనము ఆ యంత్రం యొక్క ఆరాధన చేసిన వారికి నరక యాతనలు ఉండవు అని తెలుసుకుంటున్నాము. తర్వాత మహాసన, శ్రీ మహాసన అమ్మవారు గొప్ప ఆసనం కాదు, ఆవిడ చోట చాలా గొప్పది. మనము సకల సమర్థ సద్గురు స్పర్శ చేసినప్పుడు 21 ఓంకారం చేసినప్పుడు మహాసన అనేదే చేస్తాం. మనం ఒక అద్భుతమైన ఆసనం వేసుకుని ఆసనంలో కూర్చొని ప్రపంచాన్ని మనకి మంచి చేయటానికి ఏ ఏ రకమైన ఆలోచనని మనం ప్రపంచంలోకి వదలాలో ఆ ఆలోచనలు మనం ఒక సామూహికంగా చేస్తున్నాం ప్రతి పౌర్ణమికి. అది అర్థం చేసుకోండి. అలాంటిదే ఈ మహాసనాయే నమః. పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఈ పంచతో కూడిన ప్రపంచం అంతా అమ్మ కూర్చున్నది కాబట్టి ఆవిడ పంచ బ్రహ్మాసన స్థిత. అంతేకాదు మన హృదయమే దేవి ఆసనము. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన హృదయంలో అమ్మవారు అయ్యవారు వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణువు కానీ హృదయ స్థానంలో అమ్మవారు ఉంటారు. అలాగే మన హృదయ స్థానంలో కూడా అమ్మవారిని గనక మనం పెట్టుకుంటే, అది ఆ ఆసనం వేసి అక్కడే అమ్మవారిని కనుక కూర్చోబెట్టుకుంటే ఇంకా ఇంకా అంతా ఆవిడే చేసుకోగలదు. ఎందుకు హృదయస్థానం ఎందుకు అంటున్నారంటే, ప్రేమ యొక్క మూలము హృదయస్థానము. ప్రేమ ఉంటేనే ఏదైనా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత తపశ్శక్తి ఉన్నా, ఎన్ని సిద్ధులున్నా, ఏమున్నా ప్రేమ లేనిదే దేనికి పనికిరాదు. ఎంత సంకల్ప శక్తి ఉన్నా ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అన్నిటికంటే మూలము. ఆ ప్రేమతోనే ఈ సృష్టి స్టార్ట్ అయింది. ఆ ప్రేమతోనే సృష్టి తిరిగి అమలోకి వెళ్తుంది. ఆ ప్రేమతో వల్లనే మళ్ళీ బయటికి వస్తుంది. అటువంటి అద్భుతమైన ప్రేమ మనకి హృదయంలో ఆవిడ ఆసనం కల్పించి ఆవిడని కూర్చోబెడితే అటువంటి నిజమైన ప్రేమ మనలోకి వస్తుంది. కాబట్టి మనము పంచభూతాత్మకమై పంచ తన్మాత్రలతో, పంచ జ్ఞానేంద్రియాలతో, పంచ కర్మేంద్రియాలతో, పంచ ప్రాణాలతో తిరిగే ఈ శరీరమే అమ్మవారికి మహా ఆసనము. ఆవిడ కూర్చొని ఆవిడ ప్రకాశిస్తేనే మనం నడవగలుగుతున్నాం. అది మనకు తెలుసుకోవాలి. సూర్యుడి వల్ల ఎన్నో చెట్లు పెరుగుతున్నాయి అని ఎంతమందికి తెలుసు? క్యాజువల్ గా తీసుకున్నారు. సూర్యుడి వల్ల మన శరీరంలో కూడా విటమిన్ సో ఏ మంత్రం చేసినా అమ్మవారి యొక్క మంత్రము శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి అన్నారు కాబట్టి శ్రీచక్ర రాజమే అమ్మవారి సింహాసనము. మన శరీరమే అమ్మవారి సింహాసనము. మన శరీరం అంతా ఆవిడ సింహాసనముగా చేసుకొని ఉన్నది అనే భావన మనకు ఉండాలి. ఎందుకంటే సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, ఏదో మన సూర్యుడు అంటే కాస్త ఆహ్లాదం ఉంటుంది, వేడి వస్తుంది అని కాసేపు చికాకు పడతాం. చంద్రుడు వస్తే చల్లగా ఉంటుంది అనిపిస్తాం. కానీ ఆ సూర్యుడు, చంద్రుడు, వాయువు ఇవి చేసే చేంజెస్ మన శరీరంలో మనకి అబ్జర్వేషన్ లేదు, మనకి అవేర్నెస్ లేదు. చెట్లను చూస్తే చెట్లకు తెలిసిపోతుంది. చెట్లని మనకి కరెక్ట్ గా ఆ చెట్లు సూర్యుడి వల్లే అవి పైకి వస్తున్నాయని తెలిసిపోతుంది. కానీ మన శరీరంలో కూడా ఈ డి విటమిన్ తగ్గిపోతుంది అని డాక్టర్లు చెప్పే వరకు చాలా మందికి అసలు సూర్యుడి యొక్క ఇంపార్టెన్సే తెలీదు. చూడండి ఎంత బాధాకరమైన విషయం. కానీ ఒకటి మాత్రం నిజం, మనకి గాయత్రి మంత్రం తెలిసింది కాబట్టి, గాయత్రి మంత్రం సూర్యుడు లింకప్ కాబట్టి మనకి తెలుసు
కానీ చాలా మందికి అసలు సూర్యుడి యొక్క ఇంపార్టెన్సే తెలియదు, చంద్రుడి యొక్క ఇంపార్టెన్సే తెలియదు. సైన్స్ చెప్పిన తర్వాత కూడా తెలియట్లేదు. అది ఎంత బాధాకరమైన విషయం. అది మనము అవేర్నెస్ తీసుకురావాలి. అగ్ని యొక్క ఇంపార్టెన్స్, గాలి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. అలా మనము మహాసనం, మన శరీరమే, మన హృదయమే అమ్మవారి యొక్క ఆసనం చేసుకొని కనుక మనం ఉండగలిగితే ఎన్నో రకాలైన అద్భుతాలు మనం చేయవచ్చు. తర్వాత శ్రీ మహాయాగ క్రమారాధ్యాయ నమః. అమ్మవారిని ఆరాధన చేయాలంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు మహాయాగ క్రమం చెప్పుకుంటున్నాం అని చెప్పుకున్నాం. ఆ మహాయాగ క్రమంతో ఆరాధించాలి. ఆ మహాయాగ క్రమం మహాశంభువునికి తెలుసు. శివాయ గురువే నమః, ఆయనే మొట్టమొదటి గురువు. ఇదంతా చిదగ్ని కుండ సంభూత నామం దగ్గర వివరంగా చెప్పుకున్నాం. వేదంలో అగ్నిష్టోమ, జ్యోతిష్టోమ, పాకయజ్ఞము, హవిర్యజ్ఞము మొదలైనవి కూడా మహాయాగములను చెప్పబడుతున్నాయి. ఆ వైదిక యజ్ఞముల చేత ఆరాధింపబడేది ఆ తల్లే. కర్మ ఫలేషు జుష్టాం కదా. అలాగే శ్రీయాగ, అంబాయాగములన్నీ మహాయాగములు అంటారు. శ్రీ విద్యా యోగం అంటే అగ్నిహోత్రమునందు నవావరణ స్వరూపాలను, అక్కడున్న దేవతలను ఉద్దేశించి చేసేది. ఏ మంత్రం చేసినా సరే ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం, హోమం చేయడం రెండు ఉంటాయి. ఇది మనకు తెలుసు కదా, శ్రీరామచర్మాచార్య మనకి చెప్తూనే ఉన్నారు. ఇవన్నీ క్రమంగా తెలుసుకొని అందులో అమ్మవారి మంత్రంలో ఆరాధన చేయడమే మహాయాగము. కాబట్టి ఎవరైతే ఈ 1,00,000 మంత్ర జపం చేసి దానిలో కొంత పర్సంటేజ్ ఆహుతులు వేసి యజ్ఞం చేస్తున్నారో అవన్నీ మహాయాగ క్రమమే. ఎవరైతే లఘు అనుష్ఠానము, మహా అనుష్ఠానం చేసి అందులో కొంత పర్సంటేజ్ ఆహుతులు వేసి యజ్ఞం చేస్తున్నారో, గాయత్రి యజ్ఞం చేస్తున్నారో, మనమందరము ఆ మహాయాగ క్రమంలో ఉన్న వాళ్ళమే అని మనం అర్థం చేసుకుంటూ, మహాశంభునాథో మహాయాగేన చిదగ్ని కుండాత్ లలితాం ప్రాదుర్భావయామాస అని లలితోపాఖ్యాన వృత్తాంతము. అది మనం అర్థం చేసుకుంటూ తర్వాత శ్రీ మహాభైరవ పూజిత, శ్రీ మహాభైరవ పూజితాయే నమః. మహాయాగ క్రమం ద్వారా మహాభైరవుని చేత పూజింపబడినది. మహాభైరవుడు అంటే ఎవరండి? శివుడు. ప్రధానంగా అష్టభైరవులు ఉన్నారు. వారి పేర్లు తలుచుకుంటేనే చాలట, అసలు మనం ధన్యులం అయిపోతాం. ఎప్పుడు భైరవ, భైరవి అనగానే అవేమో ఉగ్రశక్తులు, క్షుద్రశక్తులు అనుకోవద్దు. చాలా మంది మీడియాలో భైరవ, భైరవి అని చెప్పి సినిమాల్లో వాటిట్లో ఈ ఈ విలన్స్ కి వాళ్ళకి ఆ భైరవ అనే పదం అలాంటివి పెట్టేసి వాళ్ళ ఉపాసనలో ఈ పేర్లు ఉపయోగిస్తుంటారు. అది అది తప్పు, అది కరెక్ట్ కాదు. సినిమాలు ఒక మాధ్యమం ద్వారా కొన్ని విషయాలు మనకి తెలియజేస్తాయి, కానీ సినిమా మొత్తం నిజం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానవీర సూరకర్ణ అని ఒక సినిమా వచ్చింది. అందులో కర్ణుడిని చాలా హైలైట్ చేస్తాడు, కానీ కర్ణుడు ఈజ్ ఏ ఈజ్ ఎ కవర్డ్. ఆయన ఆయన గొప్ప ఆ ఆయనకున్న గొప్ప విషయం ఏంటంటే దానకర్ణుడు అదొక్కటే ఆయనకున్న గొప్ప విషయం. మిగతా యుద్ధాల్లో వాటిట్లో అసలు చాలా పిరికివాడు అని చెప్పుకోవచ్చు. అర్జునుడికి ఏ మాత్రము సరిపోడు అతను. మహాభారతం సరిగ్గా చదివిన వాళ్ళకి కర్ణుడి యొక్క యథార్థం తెలుస్తుంది. కాబట్టి అలాంటివి మనం అర్థం చేసుకోవాలి తప్పితే మనము భైరవ, భైరవి అనగానే అవి క్షుద్ర శక్తులు అనుకోవడానికి లేదు. భైరవుడు అనేవాడు కాశీని పాలిస్తూ ఉంటాడు, అది అర్థం చేసుకున్నాము. భైరవ అనేది బ్రహ్మ శబ్దమే, సామాన్యము కాదు. కాశికా పురాదినాథ కాల భైరవం భజే. భైరవ అంటే భయంకరమైన శక్తి. భయంకరమైన శక్తి అంటే ఉగ్రత్వము. ఎవరైతే పరిశీలిస్తూ రక్షిస్తూ ఉంటారో వారికి ఎక్కువ శక్తి ఉండాలి. అటువంటి వారు తోడుంటే ధైర్యం. భైరవుడు అంటే ప్రపంచాన్ని గమనించే స్వామి, అది అర్థం చేసుకోండి. మొత్తం ప్రపంచాన్ని ఆయన రికార్డ్ చేస్తుంటాడు. మనం ఎలాగైతే ఇప్పుడు వాయిస్ రికార్డ్ చేస్తున్నామో ఈ మొత్తం ప్రపంచంలో అందరి యొక్క మాటలు, ఆలోచనలు, యాక్షన్స్ అన్ని రికార్డ్ చేస్తుంటాడు, గమనిస్తూ ఉంటాడు. టైం, ఆయన టూల్ ఏంటి? టైం అన్నమాట. ఆ టైంలోనే కర్మ ఉంటుంది, ఆ టైంలోనే ఈ పాపము, పుణ్యము ఇలాంటి పదాలు ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన స్వరూపమే ఆవిడ. ఆ భైరవుడుగా ఉంటాడు, కాల భైరవుడుగా ఉంటాడు. రక్ష, శిక్ష ఆయనకే చెల్లు. సో కర్మ బూమరాంగ్స్ అంటారు. చెడు కర్మ చేస్తే మళ్ళీ మనకి వస్తుంది అని చెప్తారు కదా. అలాగే ఇవన్నీ పర్యవేక్షించేవాడు భైరవుడు. అందుకనే 8 రకాలైన భైరవ రూపాలు ఉన్నాయట. ఆ 8 రకాల భైరవ రూపాలు మనకి ఇక్కడ అసితాంగ భైరవ, రురు భైరవ, చండ భైరవ, క్రోధ భైరవ, ఉన్మత్త భైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ
ఇలా అష్ట భైరవులు ఉంటారట. కాశీ క్షేత్రంలో అష్ట భైరవ క్షేత్రాలు ఉన్నాయి. అష్ట భైరవ యాత్రని కూడా చేస్తారు, అదొక ప్రత్యేకం. ఆదివారం వచ్చినా అష్టమి వచ్చినా ఆ భైరవునికి చాలా విశేషం. ఈ రోజు ఆదివారం అండి. మార్గశీర్ష శుద్ధ అష్టమికి ఆ కాల భైరవ అష్టమి అని విశేషమైన పేరు. సూర్యుడిని కూడా భైరవుడు అంటారు, అది అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆయన పేరు విశేషంగా మార్తాండ భైరవుడు అంటారు. అంతేకాదు, భైరవ శబ్దానికి మరొక అర్థం చూస్తే భరత్వ రమణత్వ వమన్మాతాత్ భైరవ. మనకి ఇంత ముందు కూడా కొన్ని చెప్పారు, ఈ ఈ ఆరో ఏడో చెప్పారు. ఇవి నిత్యము మనల్ని గమనిస్తూ ఉంటాయి. సూర్యుడు కూడా మనల్ని గమనిస్తూ ఉంటాడు. అలా గమనించే వాళ్ళందరూ భైరవ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత శంభు పూజయతే దేవి మంత్రశక్తిమయీం శుభాం అక్షమాలాం కరే ధృత్వా న్యాసేనైవ భవోద్భవ అని పద్మపురాణంలో ఒక వాక్యం. శివుడు అక్షమాల పట్టుకొని అమ్మవారి జపం చేస్తుంటారట. చూడండి ఎంత గొప్ప విషయము. తత్వదృష్టితో చూస్తే ఇవేమి ఎక్కువ తక్కువలు కాదు. మహాభైరవ పూజిత పరమేశ్వరుని చేత ఆరాధింపబడుతున్నది. అమ్మవారు అయ్యవారు లేనిదే లేదు, అయ్యవారు అమ్మవారు లేనిదే లేదు. ఇద్దరు ఒకరినొకరు పూజ చేసుకుంటారు. మన ఇళ్లలో కూడా తల్లి తండ్రి ఇద్దరు సమానులే. తల్లి ఎప్పుడు తండ్రికి ఆ ఎప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా చూసుకుంటూ ఉంటుంది, పిల్లలకి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉంటుంది. అలాగే తండ్రి కూడా తన యొక్క సంపాదనని తన తన వైఫ్ కి తన పిల్లలకి సరిపోయేటట్టు ఉందా లేదా అని నిరంతరము ఆలోచిస్తూ కష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ఎలాగైతే మన తల్లిదండ్రులు ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు డిపెండెంట్ అయ్యి మనల్ని ఎలాగైతే బాగా చూసుకున్నారో, ఒకళ్ళనొకళ్ళు తలుచుకుంటూ ఎలాగ చూసుకున్నారో, అక్కడ పైన కూడా శివుడు శక్తి అలాగే తలుచుకుంటారు. కాబట్టి ఆవిడ మహాభైరవ పూజిత అయింది. తర్వాత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. శ్రీ మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యైన మహేశ్వరుడు మహాకల్ప కాలంలో చేసే తాండవములో ఆవిడ సాక్షిట. సో కల్పతాండవం కాదు, మహాకల్పతాండవం. కల్పము మహాకల్పము రెండిటికి తేడా ఉంది. 4 యుగాలు కలిపితే ఒక మహాయుగము. చూడండి, జాగ్రత్తగా వినండి. 4 యుగాలు కలిపితే ఒక మహాయుగము. ఇలాంటివి 71 అయితే ఒక మన్వంతరము. అలాంటివి 14 మన్వంతరాలైతే ఒక కల్పము. ఇది ఒక సృష్టి కాలము. ఈ కల్పాంతంలో మొత్తం పోతుంది, మరలా అంతా సమయం బ్రహ్మకి రాత్రి. మళ్ళీ అర్థం చేసుకోండి, 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. అలాంటి 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం. అలాంటి 14 మన్వంతరాలు అయిపోతే ఒక కల్పము. ఇది ఒక సృష్టి కాలం. అందుకనే మనము సంకల్పంలో ఏం చదువుతాము? సంకల్పం ఎలా స్టార్ట్ చేస్తామండి? శ్రీ విష్ణు విష్ణు శ్రీ మహాభాగవతే ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే. ద్వితీయ పరార్థం అంటే 50 అయిపోయినాయి. శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే. ఇలా మనం పైనుంచి కింద చదువుకుంటూ ఉంటాం. కాబట్టి ఇందులో మనకి అలా మనకి ఈ కల్పాలు యుగాలు అనేది మన నిత్య జీవిత వీటిలో మనకి పెట్టేసేసి అంత అద్భుతమైన విజ్ఞానాన్ని మనకి ఇచ్చారు. సరే, మరలా అంత సమయం బ్రహ్మకి రాత్రి. ఈ పగలు ఈ రాత్రి కలిపితే బ్రహ్మకు ఒక రోజు అవుతుందట. ఇలాంటివి 100 అయితే బ్రహ్మకి ఆయువు పూర్తి అవుతుంది. ఆ బ్రహ్మకి ఆయువు పూర్తయ్యే సమయానికి మహాకల్పాంతము అని పేరుట. అప్పుడు మహాకల్పాంత కాలంలో బ్రహ్మ కూడా ఉండడుట. ఎవరున్నారు? మొత్తం లాగేసుకున్నవాడు ఉన్నాడు. కనుక అన్ని లయం చేసి కూడా తాను లయం కాని వాడే లయకారకుడు పరమాత్మ. ఆ లయం చేసింది దేనితో? తన శక్తితోనే కదా. కనుక లయం చేసుకున్నప్పుడు ఆయనతో పాటు ఆయన యొక్క శక్తి ఉంది. సాధారణంగా ఒక గమనములో చిన్న లయ ఉంటుంది, లాగేసుకున్నప్పుడు పెద్ద లయ ఉంటుంది. లయ అంటే రిధం అనుకోవచ్చు. ఆ లాగేసుకున్నప్పుడు పెద్ద లయ ఉంటుంది, అది దాన్ని బిగ్ బ్యాంగ్ అంటుంటారు మన వాళ్ళు. బట్ ఇట్ ఈస్ నాట్ ది కరెక్ట్ వర్డ్, బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు దట్ వర్డ్ అనమాట, లయకారము.
ఆయన తాండవమే ప్రపంచము. ఆ లయ చక్కగా ఆనంద తాండవం చేస్తూ ఉంటే ప్రపంచం హాయిగా సాగుతోంది. ప్రపంచం హాయిగా సాగుతోంది అంటే శివుడు ఆనంద తాండవం చేస్తున్నట్ట. అలా కాదని చెప్పి గొప్పగా లోపలికి లాగితే అది ప్రళయ తాండవం అవుతుంది. ఎప్పుడైతే ఇది మళ్ళీ తనలోకి తీసుకుంటున్నాడో అది ప్రళయ తాండవం. అలాగే ఆనంద తాండవంకి ప్రళయ తాండవానికి ఉండే డిఫరెన్స్ తెలుసుకోండి. సాధారణంగా ఆయన కైలాసంలో ప్రదోష తాండవం చేస్తున్నప్పుడు అందరూ వెళ్ళి చూస్తూ ఉంటారట. ప్రదోష తాండవంలో ఆయన్ని అందరూ చూస్తూ ఉంటారు. అలాగే చిదంబరంలో నాట్యం చేసినా చూసేవారు ఉన్నారు. దేవసభ, చిత్సభ అని ఉన్నాయి. ప్రళయకాలంలో మొత్తం అందరినీ లాగేస్తాడు. మరి చూసేవారు ఎవరూ లేరు. మరి చూసేవారు ఎవరు లేనప్పుడు మరి తాండవం చేయాలంటే ఆయనకి మాత్రం ఉత్సాహం ఉండాలి కదా. అప్పుడు ఆవిడ అంటుందిట, నేను చూస్తున్నాను, తాళం వేస్తున్నాను, తాండవం చెయ్యి అంటుందిట. అంత అద్భుతమైన ఆలోచన చూడండి. ఆయన చేస్తుంటాడు. అసలు ఆవిడ చూస్తేనే ఆయనకి సంతోషం అంట. అలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ప్రేమ. తల్లిదండ్రుల మీద, భర్త భార్యల మధ్య ఉండే అవగాహన, ప్రేమ అలా ఉంటుంది. అకర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. ఈవిడ చూస్తూ శభాష్ అంటే గాని మామూలుగానే నాట్యం చేయడే. ఈ దేవతలు ఎవరూ లేకపోయినా పర్వాలేదు, నువ్వు చూడు, చప్పట్లు కొట్టు, నాకు చాలు అంటాట. ఆవిడ ఉత్సాహ శక్తి. అందుకనే శక్తి మనలో ఉత్సాహము, శివుడు మనలో చేతనత్వము. అది మనం అర్థం చేసుకుంటే శివుడు శక్తి మనలోనే ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మహాకల్ప మహాతాండం అంటే ఏమిటి, వేరే ఏంటి కాదు, జీవుడు తన సర్మకర్మలను లయం చేసుకుని జీవాభావం పోయి సంపూర్ణ మోక్షం పొందటమే మహాకల్పము. అందుకనే శివశక్తుల అఖండ ఆనంద విజృంభణమే మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని. ఇది ప్రళయావస్థ. కల్పోప సంహరణ కాలంలో ఖండపరశు పరభైరుడు అంటే మహాభైరవుడు నాట్యం చేస్తుంటే పారాంకుశములన్నీ ధరించి నువ్వు ఒక్కదానివే సాక్షినిగా చూస్తూ ఉంటావమ్మా అని రాశారు ఇక్కడ. తర్వాత మహాకామేశ మహిషి, మహాకామేశ మహిష్యే నమః. మహిషి అంటే పట్టపురాణి. ఈవిడ మహాకామేశ్వరునికి పట్టపురాణి. కామేశుడు అంటే ఎవరు? కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే నామం తెలుసుకున్నాం కదా. ఆ ఆయనే ఈ మహాకామేశ్వరుడు. ఆయనకి మించిన మరొకటి లేదు. మహాశబ్దాన్ని ఆయన చూపిస్తున్నారు అన్నమాట ఇక్కడ. కాబట్టి అలాగే కమనీయత్వాత్ కామ, కమనీయమైన వాడు. కమనీయం అనే మాట కోరుదోగనేది అర్థము. అసలు కమనీయం అంటే ఏంటి? యోగుల్ని అడగాలి. బ్రహ్మేష్టం శరణం ఉపగమ్య అని శృతి. కమనీయము అనేది పరబ్రహ్మమే. ఎప్పుడైతే పరబ్రహ్మ తత్వం మనకి అర్థం అవ్వటం మొదలవుతుందో అంతా కమనీయమే. ఎప్పుడైతే మనకి లలితా సహస్రం చదువుతూ దానిలో అర్థము తెలుసుకోవడానికి మనం ఇలా కూర్చొని ఆదివారాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఇదంతా కమనీయమే. ఎంత ఆనందం అనిపిస్తుంది మనకి ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు. కాబట్టి మనకి ఆ కమనీయము అనే విషయం మనకి బాగా అర్థమైంది అని అర్థం చేసుకుంటూ శ్రీ మహాకామేశ మహిష్యై నమః అనేది మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్తాం. కాబట్టి తర్వాత శ్రీ మహాత్రిపుర సుందరి, శ్రీ మహాత్రిపుర సుందరి అయిన ఇప్పుడు వచ్చింది ఆవిడ పేరు మహాత్రిపుర సుందరి. మహా అంటే అంతకు మించిన గొప్పది ఏదీ లేదు కనుక మహా అంటే పరబ్రహ్మ స్వరూపిణి. త్రిపుర అనే దానికి మరో నామంలో వివరంగా చెప్పుకున్నాం. 3 పురాలకి ఈశ్వరి ఆవిడ. కాబట్టి త్రిపురేశ్వరి, త్రిపుర సుందరి అని అన్నారు. ఒకే నామానికి ఒక దగ్గర వివరిస్తే ఇంకో దగ్గర ఇంత వివరణ అవసరం లేదు. కాబట్టి మనం శ్రీచక్ర స్వరూపంగా తెలియజేసుకుంటాం. బిందు మండలంలో అమ్మవారు ఉంటారు. బిందు మండలం వెంటనే ఉండేది త్రికోణం. త్రికోణం అంటే 3 బిందువులు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 బిందువుల నడుమ ఉండే ప్రధాన బిందువు. అలాగే ఈ 3 ఏర్పడ్డాయి. తర్వాత మాతృ మాన మేయ, జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ, ఇవన్నీ త్రిపుటులు. ఏకత్వమే సిద్ధావస్థ. అదే త్రిపుర సుందరి తత్వము. మనకి మొన్న కూడా చెప్పుకున్నాం కదా, అబ్జర్వర్, అబ్జర్వింగ్ అండ్ అబ్జర్వ్డ్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. కాబట్టి చూసేది, చూడబడేది, చూస్తూ ఉన్నది, 3 రకాలైన యాక్షన్స్ ఉంటాయి మనం ఏదైనా ఒకటి చూసేటప్పుడు. అది ఆ 3 త్రిపుర సుందరి అనే అర్థానికి వస్తాయి. అలాగే సృష్టి, స్థితి, లయ ఇలాంటివన్నీ ఎక్కడైతే 3 ఉంటాయో వాటన్నిటికీ మూలం మహాత్రిపుర సుందరి. తర్వాత చతుషష్టు ఉపచారాఢ్య, శ్రీ చతుషష్టు ఉపచారాఢ్యాయై నమః.
64 ఉపచారములకు పొందినది. శంకర భగవత్పాదుల వారు భవ్యమైన విజయాన్ని సాధించి తిరిగి వస్తూ కాశ్మీర క్షేత్రంలో సరస్వతీ దేవిని దర్శించారు. ఆ తర్వాత మూకాంబికా క్షేత్రానికి వచ్చేటప్పటికి అక్కడ ఆయనకి తల్లి సంపూర్ణమైన కళలతో సాక్షాత్కరించిందంట. ఆ ఆనంద పారివశంతో చతుషష్ఠి ఉపచార పూజా స్తోత్రం రచించారు. అదొక్కటి పట్టుకుంటే చాలట 64 ఉపచారాలు హాయిగా చేసుకోవచ్చుట. బాహ్య పూజలకైతే నియమము, పద్ధతి, ఉపాసనలు, మానసిక పూజలు హాయిగా చేసుకోవచ్చు. సిద్ధి కూడా ఎక్కువ, అది అంతర్యాగంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి మానసిక పూజల మీద కూడా మనము కొంత అవగాహన చేసుకోవాలి. ధ్యానములో చేసుకోవచ్చు, ధ్యానంలో ఏమన్నా చేసుకోవచ్చు. మనం అప్పుడప్పుడు 15 నిమిషాలు సైలెంట్ గా ఉండండి, ఆలోచన లేకుండా ఉండండి అనే ఒక ధ్యానం చెప్తున్నాము. 15 నిమిషాలు మంత్ర జపం చేసుకోండి అని ఒక ధ్యానం చెప్తున్నాము. శ్వాస చూసుకోండి అని ఒక ధ్యానం చెప్తున్నాము. మీ యొక్క ఆలోచనలు బంధించుకోవడానికి ధ్యానం చెప్తున్నాం. ఇక్కడ ఇంకొక ధ్యానం చెప్పబడుతుందిట. ఈ ధ్యానం ఎలాగంటే కళ్ళు మూసుకొని నేను అమ్మవారి దగ్గర ఉన్నాను, అమ్మవారి పాదాల దగ్గర ఉన్నాను, అమ్మవారి పాదాలని నా చేతులతో కడుగుతున్నాను, అమ్మవారి పాదాలకి నేను అర్ఘ్యం ఇస్తున్నాను, అమ్మవారి పాదాలకి నేను పాద్యం ఇస్తున్నాను, ఆ తర్వాత అమ్మవారి పాదాలకి ధూపం ఇస్తున్నాను, అమ్మవారి పాదాలకి దీపం ఇస్తున్నాను, అమ్మవారి పాదాలకి నేను నైవేద్యం ఇస్తున్నాను. అమ్మవారు ఆ నైవేద్యం అయిపోగానే వచ్చి నేను పెట్టిన నైవేద్యాన్ని ఆవిడ ఆహారంగా తీసుకుంది. కొంత తినింది, కొంత వదిలింది. ఆ కొంత వదిలింది నీకే నాయనా అని అన్నది. ఆ తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం నా చుట్టుపక్కల ఉన్న నా పరివారం అంతా పడింది. ఇదంతా అంతర్యాగం. మీరు ఆనందంగా ఎప్పుడైనా కూర్చున్నప్పుడు, రాత్రి నిద్ర పట్టబోయినప్పుడు ఇలా ఊహించుకోండి, తప్పే ఉంది అందులో. అదొక ధ్యాన ప్రక్రియ, అద్భుతమైన దానికి అంతర్యాగం అని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. దానివల్ల సిద్ధి కూడా ఎక్కువ. మానసికంగా పూజలు ఎన్నోసార్లు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేసుకోవచ్చుట. ఈ 64 ఉపచారాల గురించి చెప్తున్నారు. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, భూషావరోహణం అంటే మునుపు తీసిన ఆభరణాలను తీసివేయటము, సుగంధ తైలాభ్యంజనము, మజ్జనశాల ప్రవేశము, స్నానాల గదికి తీసుకెళ్లొచ్చుట, పీఠోపవేశనము, దేవకాంతలందరూ అమ్మవారిని మణిపీఠం మీద కూర్చోబెట్టినట్టు ఊహించుకోవచ్చుట. తర్వాత దివ్య స్నానీయ ఉద్వర్తనము, దేవకాంతలందరూ అమ్మవారికి నలుగు పెట్టారు. ఇక్కడ మనము ఎంతుంది టైము, మనకి ఇంకా ఒక 10 minutes ఉంది. ఈ 64 చక్కగా మనకి ఇక్కడ ఇచ్చారు. మనం వాటిలోకి చేసుకోవచ్చు. మనము అందరూ రెడీగా ఉండండి, మీరు ఊహించుకుంటూ ఉండండి. నేను ఒక్కొక్కటి చెప్తుంటాను మళ్ళీ మొదటి నుంచి. అమ్మవారు వచ్చారు మీ దగ్గరికి, అర్ఘ్యం ఇచ్చారు, తర్వాత పాద్యం ఇచ్చారు, తర్వాత ఆచమనీయం ఇచ్చారు, తర్వాత భూషావరోపణము అంటే అమ్మవారి యొక్క ఆభరణాలు మీరు తీసేశారు, తర్వాత సుగంధ తైలాభ్యంజనము, సుగంధము తైలము ఆవిడ మీద వేశారు, మజ్జనశాల ప్రవేశం, అమ్మవారిని చేతులతో పట్టుకుని స్నానాల గదికి తీసుకెళ్లారట. ఆ తర్వాత మణిపీఠోపవేశనము, దేవకాంతలందరూ కూడా మనతో పాటు వచ్చి కూర్చున్నారు. అక్కడ ఒక మణిపీఠం ఉన్నది, అక్కడ అమ్మవారిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత మన అబ్జర్వేషన్ లో మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళలేం కదా, కానీ మనం చూస్తున్నాం. దివ్య స్నానీయ ఉద్యత్తనము, దేవకాంతలందరూ అమ్మవారికి నలుగు పెట్టారట. తర్వాత ఉష్ణోదక స్నానం, వేడి నీటితో అమ్మవారు దేవకాంతలందరూ స్నానం చేయించారట. మనం అక్కడే ఉన్నాం, గుర్తుంచుకోండి. తర్వాత కనక కలసచ్యుత సకల తీర్థాభిషేచనము అంటే బంగారు కలసం తీసుకొచ్చి అమ్మవారికి సకల తీర్థంతో దేవకాంతలందరూ అభిషేకం చేశారు. ఈ దేవకాంతలకి అందించే వాళ్ళు ఎవరు? మీరే, మనమే, నేనే అని అర్థం చేసుకోండి. తర్వాత దోత వస్త్ర పరిమార్జనము, దేవకాంతలు అమ్మవారిని పొడి వస్త్రంతో శుభ్రంగా తెరిచారు. దేవకాంతలకి పొడి వస్త్రం ఇచ్చింది ఎవరు? మీరు. అరుణదుకూల పరిధానము, అమ్మవారి ఎర్రని వస్త్రం కట్టుకున్నారు. ఆ ఎర్రని వస్త్రం మనం తెచ్చిచ్చాం. అరుణ కుచోత్తరీయం, అమ్మవారి ఎర్రని రవిక ధరించారు. ఎర్రని రవిక మనం తెచ్చిచ్చాం. ఆలేపన మంటప ప్రవేశం, ఆలేపనాలు పూసే గృహానికి తీసుకువెళ్లారు ఎవరు? దేవతలు. మనం దారి చూపించాం. మణిపీఠోపవేశనము, మళ్ళీ అక్కడ మణిపీఠంపై కూర్చోబెట్టారు. 16 చందనాగరు కుంకుమ సంకల మృగమద కర్పూర కస్తూరి గోరోచనాది దివ్య గంధేన సర్వాంగ పరిలేపనము, అమ్మవారికి దేవతలందరూ ఆలేపనాలు చేశారు. అవన్నీ మనమే అందించాం. తర్వాత 17 కేశభరస్య కాలాగరు ధూపము, దేవకాంతలు అమ్మవారి యొక్క ఒత్తైన కేశములను విస్తారపరిచి కాలాగరు ధూపం వేశారు. అమ్మవారి ఒత్తైన ఆ కేశాలకి ధూపం వేస్తారు, తెలుసు కదా మనం ధూపం వేయటము. ఆ ధూపానికి కావాల్సిన సామాన్లు దేవతలకి మనమే అందించాం. తర్వాత 18 మల్లిక మాలతి చంపక శోక శతపత్ర
ప్రముఖ మంజరి పున్నాగ కల్హార ముఖ్య సర్వత్తు కుసుమమాల అలంకరణము. అమ్మవారికి దేవతలందరూ జడ వేస్తున్నారు, మనం పక్కన హెల్ప్ చేస్తున్నాం. జడకి సర్వ ఋతు కుసుమమాలలు అలంకరించారు. ఆ మాలలు తీసుకొచ్చి ఇచ్చింది మనమే. అక్కడ అమ్మవారు చంపకాశోక పున్నాభ సౌగంధిక లసత్కచ అయింది. అది కూడా మన మన ఎదురుగానే జరుగుతోంది. ఇప్పటి వరకు ఒక మండపంలో అమ్మవారు భూషణములు ధరించింది, ధూపం పెట్టించుకుంది, జడ వేయించుకుంది, మాలలు వేయించుకున్నారు. ఇంతవరకు 18 నామాలైనవి మరో మండపంలో తీసుకెళ్లారు. ఏమండి, ఇది ఏదన్నా మళ్ళీ ఇది కంప్లీట్ అయితే మళ్ళీ మనం ఎంటర్ అవుదాం. ఈ 64 చేద్దాం ఈ రోజు. తర్వాత 19 భూషణ మండప ప్రవేశనము. అనంగ కుసుమాది దేవతలు అమ్మవారికి అలంకారాలు చేయడానికి ఒక మండపాన్ని తీసుకెళ్లారు. మనం కూడా అక్కడ ఉన్నాం. అక్కడ పెట్టెల్లో నిండా ఆభరణాలు ఉన్నాయి. అనంగ కుసుమాది దేవతలు ఒక్కొక్కరు అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ మనము ఆ ఆభరణాల దేవతలకు అందించేది మనమే, మీరే, నేనే, మనమందరము చేస్తున్నాము. 20వ మణిపీఠోప వేసనము. అమ్మవారిని మళ్ళీ మణిపీఠంపై కూర్చోబెట్టారు. తర్వాత నవమణి మకుటం. అమ్మవారికి 9 రకాల మణులతో కూర్చున్న అద్భుతమైన కిరీటాన్ని అలంకరింపచేశారు. అక్కడ కూడా మనం ఉన్నాం. తర్వాత చంద్రశకలాన్ని కూడా అలంకరించారు. 23 సీమంతే సింధూర తిలకం. సీమంతంలో సింధూరాన్ని దిద్దారట దేవతలు. తర్వాత తిలకరత్నం, దానికి చక్కగా అద్దుతూ తిలకరత్నం తీర్చారు. ఆ సింధూర తిలకంలో సింధూరంలో తిలకం పెట్టారు. తర్వాత కాలాంజనం, అమ్మవారి కళ్ళకి కాటుక దిద్దారట చక్కగా. మనం కూడా అందించాం, మనం కూడా అక్కడే ఉన్నాం. పాళీయుగళం, తర్వాత పాళీయుగళం అమ్మవారి చెంపల దగ్గర అలంకారం చేశారట. అమ్మవారి చెంపలకి చక్కగా పసుపు ఏదో పూసి చక్కగా అది అలంకరించారు. తర్వాత మణికుండల యుగళం, చెవులకి అద్భుతమైన మణికుండలాలు పెట్టారట. ఆ తర్వాత నాసాభరణం, ముక్కు పుడక బులాకి, ముక్కుకి ఆ బులాకి ఆ దేవతలు పెట్టారట. మనము తీసుకెళ్లి అందించాంట. అధర యావకం అంటే పెదవులకు పూసే లత్తుక, పెదవులకి చక్కగా ఒక లత్తుక అనే ఒక ఇది పూశారట. తర్వాత ఆర్యభూషణం, ప్రధాన భూషణం మంగళసూత్రాన్ని, అమ్మవారి యొక్క మంగళసూత్రాన్ని శుభ్రపరిచి మళ్ళీ అక్కడ పెట్టాంట. హేమ చింతాకం అంటే బంగారంతో కూడిన చింతాకం అనే చింతామణుల మాల ఒకటి తయారయ్యబడి ఉంది. అక్కడ ఉన్న ఆభరణాల నుంచి మనం తీసాం, దేవతలకు అందజేసాం, దేవతలు వేశారు. తర్వాత పతకం, అదొక ఆభరణం. తర్వాత మహాపతకం, ఇంకొక ఆభరణం పెట్టారట. తర్వాత ముక్తావళి అనేది ఒక ముత్యాల దండ, ఆ ముత్యాల దండ అమ్మవారికి వేసంట. ఏకావళి, భుజములకు పైన పెట్టే ఆభరణములు, భుజముల పైన పెట్టే ఆభరణం మనం అందించాము, అమ్మవారికి పెట్టారు. తర్వాత చన్నవీరం అని ఒక ఆభరణం పెట్టాము. తర్వాత కేయూర యుగములు, 4 చేతుల భుజములకి 4 రకాలు కేయూర యుగల భూషణాలు పెట్టారు. 4 చేతులున్న భుజాలకి కేయూర యుగ భూషణాలు మనం అందించాము, దేవతలు పెట్టారు. వలయావళి, చేతులకి కంకణాలు పెట్టారు, అంటే గాజులు అనుకోవచ్చు, కంకణం పెద్ద పెద్దవి అనుకోవచ్చు. ఊర్మికావళి, మొత్తం 4 చేతులకి 20 ఉంగరాలు పెట్టారట. ఎంత అద్భుతమైన విషయం చూడండి. తర్వాత కాంచీధామం, మలనూలు పెట్టారట. తర్వాత కటి సూత్రం, దానికి మళ్ళీ ఇంకొక సూత్రం పెట్టారట. సౌభాగ్య ఆవరణం, ఒకానొక ఆభరణ విశేషము, అది కూడా పెట్టారట. తర్వాత పాదకటకం, పాదాలకి పెట్టిన ఆభరణాలు అవి తొలగించారట. రత్ననూపురం, రత్నములు తాపిన మువ్వెల అందెలు, చక్కటి గజ్జలు, రత్నాలతో ఉండే గజ్జలు పెట్టారు. తర్వాత పాదాంగుళీయకము, కాలికి మట్టెలు పెట్టాం మనమే. ఏకకరే పాశం, ఒక చేతిలో పాశం ఉంది, అది మనం అందించాం. ఇతర కరే అంకుశం, ఒక చేతిలో అంకుశం ఉండింది, అది కూడా మనం అందించాం. అన్నికరే పుండ్రేక్షు కోదండం, ఒక చేతిలో చెరుకు విల్లు, ఆ చెరుకు విల్లు అక్కడ ఉంటే అమ్మవారికి అందించాం. అపరకరే పుష్పబాణాన్ని, మిగిలిన చేతిలో పువ్వుల బాణాలు ఉంటాయట, అవి అక్కడ ఉంటే మనం తీసి అందించాం. ఇవన్నీ చేసి ఆ దేవతలందరూ అమ్మవారికి ఆహ్వానం పలుకుతుంటే మనం అందరం అక్కడ ఉంటే, ఇది మనమందరం అక్కడ ఉంటే అనేది మనం చెప్పుకుంటున్నాం, అక్కడ పుస్తకంలో లేదు. మనం భావనాపూర్వకంగా దేవతలతో కలిసి మనము ఈ ఉపచారాలు చేస్తున్నాము అనే భావనతో మనము ఈ రోజు అద్భుతమైన అంతర్యాగ క్రమం చేస్తున్నామని గుర్తుంచుకోండి. మనం ఇది పరివార దేవతలు స్తోత్రములు చేస్తుంటే కదిలి వైభవంగా మణిదీపంలో ఉన్న రమ్యమైన సింహాసనము వద్దకు వెళ్ళిందిట. అక్కడ మహాకామేశ్వరుడు కూర్చొని ఉన్నట్టు. ఆవిడకి ఇవన్నీ ఆ 4 చేతులతో ఇవన్నీ మనం అలంకరించినవి చక్కగా నడుచుకుంటూ అద్భుతంగా మరాళి మందగమన అన్నట్టుగా వెళ్ళి అక్కడికి సింహాసనం దగ్గరికి వెళ్తే అక్కడ మహాకామేశ్వరుడు ఆల్రెడీ కూర్చొని ఉన్నట్ట.
మహాకామేశ్వర పర్యంకోపవేశనం వెళ్ళి ఆయన ఒడిలో కూర్చుందంట. ఇంతవరకు ఆవిడ వచ్చి వెళ్లే వరకు 8 ఆవరణ దేవతలు నిల్చొని స్తోత్రములు చేస్తున్నారు. అక్కడ కూడా మనం ఉన్నాం. ఆవిడ వెళ్ళి ఆ పర్యంకాసనంలో కూర్చున్నాక వీరందరూ మళ్ళీ వారి వారి ఆసనాల్లో కూర్చొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నారు. మనం కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుందాం. తర్వాత అమృత చషకం, అమ్మవారి దగ్గర ఒక బంగారు పాత్రలో అమృతం నింపి, అమ్మా తీసుకో అమ్మా పానీయం అని అమృత చషకం ఇచ్చారు. అమృతం పానం చేసింది. అక్కడ మనం దేవతలతో సహా మనం కూడా అమ్మవారికి అమృత చషకం ఇచ్చాం. తర్వాత ఆచమనీయం, అమృత చషకం స్వీకరించగానే మళ్ళీ ఆవిడ ఆచమనం చేసిందంట. ఆ దానికి కూడా మనము నీరు అందించాం. తర్వాత కర్పూర వీటిక గురించి మనం చాలా చక్కగా డిస్కస్ చేసుకున్నాము. మనం ఆ పాన్ కూడా తయారు చేసుకున్నాము. ఆ తర్వాత అమ్మవారి యొక్క పరిచారికల్లో ప్రధానమైన వారు వచ్చి బంగారు పళ్ళెంలో ఏకంగా చక్కగా ఏలా లవంగ కస్తూరి వేసిన కర్పూర వీటిక పెట్టి తీసుకో అమ్మా అని అన్నారట. ఆ కర్పూర వీటిక అందరూ చూస్తున్నారట. దేనికోసం అంటే ఆ తర్వాత అమ్మ నవ్వు కోసం ఎదురు చూస్తున్నారట. ఆ కర్పూర వీటిక తిని ఆవిడ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్న ఆ చిరునవ్వు ఉన్నది చూసారా, ఆ చిరునవ్వు యొక్క ఫ్లాష్ ప్రపంచం మొత్తానికి అద్భుతమైన వెలుతురిచ్చే అద్భుతమైన చిరునవ్వు కోసం వెయిట్ చేస్తున్నారట ఆవిడ కర్పూర వీటిక తీసుకోగానే. తర్వాత ఆనందోల్లాస విలాసహాసం, వీటిని గ్రహించాక ఆనంద పరవశులై మనం అందరం అమ్మవారికి నమస్కరిస్తున్నాం. తర్వాత మంగళ ఆరార్తికం, ఆ తర్వాత మొత్తం అమ్మవారి దగ్గర ఆ మణిద్వీపంలో ఉన్న దేవకాంతలు, ముత్తైదువులు, ఋషికాంతలు, అష్టావరణ దేవతలు అందరూ లేచి నిల్చున్నారు. అమ్మవారికి అనేక రత్నాలు పెట్టిన పాత్రలో దివ్యమైన జ్యోతులు పెట్టి మంగళనాదములు మ్రోగుతుండగా అమ్మవారికి ఆరతులు ఇస్తున్నారు. ఊహించుకోండి, అమ్మవారికి చక్కటి ఆరతులు, దేవతలు వీళ్ళందరితో పాటు మనం కూడా ఉన్నాము. దివ్య నాదములు మోగుతున్నాయి. మనము అక్కడే ఉండి ఆరతులు ఇస్తున్నాము. తర్వాత నిఖిల లోకైక సూచిక ముక్తాత పత్రము, అక్కడ పరదేవతలందరూ కలిసి అక్కడ పరివార దేవతలందరూ ముత్యాలు వేలాడుతున్న ఒక విశాలమైన తెల్లని గొడుగుని పట్టుకున్నారు. ముత్యాలు వేలాడుతున్న తెల్లని గొడుగు పట్టుకున్నారట. నువ్వు అమ్మ సర్వలోకములకి సామ్రాజ్యం అని చెప్తూ ఏకాతపత్ర సామ్రాజ్య దాయికాయై నమో నమః అని అమ్మకు ముక్తాత పత్రం పెట్టారట. ఆ శ్లోకం చెప్తూ, ఆ మాట చెప్తూ, ఆ నామం చెప్తూ అమ్మవారికి ఒక ఛత్రం పెట్టారట. తర్వాత చామర యుగళం, పరిచారకులు ఇరుపక్కల నుండి చామర యుగళం పట్టుకొని తల్లికి వీస్తూ ఉన్నారు. ఆ పరిచారకులకు చామర యుగళం అందించింది నువ్వే, నేనే, మనమే. ఆ తర్వాత దర్పణం, ఇంత చేసిన తర్వాత అమ్మవారికి చక్కగా అద్దం పెట్టారంట. మణులు పొదిగిన బంగారపు అంచుతో కూడిన అద్దాన్ని అమ్మవారికి ఇచ్చారు. అమ్మవారి అద్దం చూసుకుంది. ఆ తర్వాత అమ్మవారు చక్కగా అద్దంలో చూసుకుంది. తర్వాత తాళ వృంతము, తాటి కమ్మల వీవెన పెట్టుకొని విసురుతున్నారట. ఇటు ఒక్క చామర యుగళము, తాటి కమ్మల వీవెన రెండు విసురుతూ ఉన్నారట. ఆ తర్వాత అమ్మవారికి గంధము ఎక్కడ పెడతారండి? ఈ నుదురు దగ్గర పెడతారు. ఆ నుదురు ఆడవాళ్ళకి చక్కగా నుదురు దగ్గర పెట్టి కాళ్ళకి పారాణి పూసి ఆ తర్వాత బొట్టు పెట్టి అక్షతలు ఇచ్చి దీవించమని అడుగుతారు. అలాగే మనం అందరము అమ్మవారికి గంధము పెట్టడానికి అమ్మవారి దగ్గర ఉన్నాం, కానీ ఆ దేవతలే చేస్తారు ఇలాంటివన్నీ. ఆ దేవతలే చేయగలరు. ఆ దేవతలకి మనం గంధం అందించాము. తర్వాత పుష్పము, రకరకాల పువ్వులతో, సహస్రనామాలతో, త్రిశతి నామాలతో అమ్మవారికి దేవతలందరూ అర్చన చేశారు. భావనాత్మకంగా ఒక రెండు రోజులు సమానంగా ఒక 24 గంటల్లో అమ్మవారి యొక్క సహస్రనామాలు, త్రిశతి నామాలు దేవతలందరూ చేస్తున్నారు, అమ్మవారికి పూజ చేస్తున్నారని ఊహించుకుంటూ మనం కూడా అక్కడే ఉన్నాము. ఆ యొక్క అద్భుతమైన పూజాక్రమం మనం చూస్తున్నాము. అమ్మవారికి చేసిన షోడశోపచారాలు, షోడశోపచారాలు కాదు, 64 ఉపచారాలు మనం ప్రత్యక్షంగా మనకి దేవతలతో కలిసి మనం పూజ చేస్తున్నామనే అద్భుతమైన ఈ ప్రక్రియని మనం తలుచుకుంటూ పుష్పం, రకరకాల పువ్వులతో, సహస్రనామాలతో, త్రిశతి నామాలతో అమ్మవారికి దేవతలందరూ అర్చన చేశారు. ఆ అర్చన చేసినంత సేపు మనం అక్కడే హాయిగా ఆ అర్చనని చూసుకుంటూ, అమ్మవారిని చూసుకుంటూ మనం అక్కడే ఉన్నాం. తర్వాత ధూపం సమర్పించారు. చక్కగా అద్భుతమైన ధూపం వేసి అందరికీ ఇలా వీస్తూ అందరికీ అద్భుతమైన పరిమళం వచ్చేటట్టు ఆ ధూపం సమర్పించారు. తర్వాత దీపమాలికలు, అటు తర్వాత రకరకాలైన దీపమాలికలు. అమ్మవారు అక్కడ అద్భుతమైన సింహాసనంలో కూర్చున్నారు. కామేశ్వరుడు, కామేశ్వరి ఇద్దరు కూర్చున్నారు. అద్భుతమైన ఒక సింహాసనంలో ఉన్నారు. ఆ పక్కన పరివారికలు
వీస్తున్నారు. అమ్మవారికి గంధం పెట్టారు, ధూపం పెట్టాము. తర్వాత ఆ చుట్టూ దీపాలు వెలిగించాం అన్నమాట, అద్భుతమైన దీపాలు. అంతా ఊహించుకోండి, అక్కడ మనం ఉన్నాము, మనం చేస్తున్నాము, దేవతలకు అందించాము, అమ్మవారి దగ్గరుండి స్నానం చేశారు. ఆ తర్వాత అక్కడ మళ్ళీ ధూపం వెలిగించాము, తర్వాత మంగళం పెట్టాము, ఆ తర్వాత నమస్కారం చేశాము, ఆ తర్వాత ఆవిడకి డ్రెస్ చేసి మెల్లగా ఇక్కడ తీసుకొచ్చి అయ్యవారి దగ్గర కూర్చోబెట్టాము. అక్కడ దేవతలందరూ కలిసి ఆమెని ఆ రకరకాల దీపమాలికలు ప్రకాశింపజేసి సహస్రనామాలతో పూజ చేశారు. ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం ఇచ్చాము. నైవేద్యం ఇచ్చి, అమ్మ తల్లి నైవేద్యం ఇచ్చాము, ఇదిగో తిరు తల్లి అని చెప్పి, తర్వాత తాంబూలం కూడా ఇచ్చాము. తాంబూలం వేసుకుంది. ఆ తర్వాత నీరాజనం ఇచ్చాము. నీరాజనం ఇచ్చి ఆరతిచ్చి, ఎందుకు ఇంత పనులు చేసి ఇంత చేసిన తర్వాత అమ్మవారికి దిష్టి తగలకూడదు. అమ్మవారికి దిష్టి ఎందుకు జరుగుతుందండి? అంతే జరుగుతుంది ఏమో మన ఎందుకంటే మనం చక్కగా ఎప్పుడైనా ఏదైనా అలంకరణ చేసినప్పుడు మన పిల్లల్ని కానీ ఏదైనా మనం చేసినప్పుడు మనకి వెంటనే అనిపిస్తుంది, గబుక్కున ఎవరైనా దృష్టి తగులుతుందేమో అని చెప్పి చక్కగా బుగ్గ మీద ఒక చుక్క పెడతాము. అలాగా దిష్టి తీసేసి పిల్లల్ని బయటికి పంపిస్తాము. అలాగే మన అమ్మవారికి ఇంత అద్భుతంగా అలంకరించిన అమ్మవారు అయ్యవారు అక్కడ ఉన్నారు. అమ్మవారికి కూడా మనము నీరాజనం చేసి, నీరాజనం ఇచ్చి చక్కగా ఆరతిస్తుంటే అమ్మవారి యొక్క దిష్టి అంతా పోతుంది. దాని మీద నీరు చల్లుకొని ఆ నీరాజనం కళ్ళకద్దుకున్నాము. కళ్ళకద్దుకొని అప్పుడు అందరికి చూసుకొని కూర్చుని అప్పుడు అమ్మవారు ఏమని అడిగిందిట? అందరికీ ఆహారం అందిందా అని అడిగిందిట. ఆహా, ఎంత అద్భుతమైన విషయం అండి! అందరికీ ఆహారం అందిందా, ఆ మాట చాలు మన కడుపులు నిండిపోయినాయి. అందరూ తింటున్నారని తెలిసి అమ్మవారు కూడా ఆరాగింపు చేశారు. మహానైవేద్యాన్ని పుచ్చుకున్నారు. ఆ తర్వాత తాంబూలం నీరాజనం సమర్పించి అందరూ అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇలాగా మనకి 64 ఉపచారములు. ఈ 64 ఉపచారములతో శోభిల్లుతున్న తల్లి చతుషష్ఠి ఉపచారాధ్యాన్ని కీర్తింపబడుతుంది. కాబట్టి ఆ 64 సంపూర్ణతకు సంకేతం. తల్లి, ఈ రోజు మాకు ఈ లలితా సహస్రనామం యొక్క పూజల్లో, ఈ లలితా సహస్రనామం యొక్క స్వాధ్యాయంలో నీకు 64 ఉపచారాలు అంతర్యాగంలో భాగంగా మీకు ఆ చేసుకునే అవకాశం మాకు ఇచ్చావు తల్లి. మీకు శతకోటి వందనములు. పాదాలకు నమస్కారం చేసుకొని ఇది మీరు మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా మీకు అమ్మవారికి ఆ ఇలాంటి పూజ చేసుకోవాలి, అంతర్యాగం చేసుకోవాలి అంటే ఈ వీడియో మళ్ళీ మళ్ళీ వినండి. ఎప్పుడైనా మీకు ఇబ్బందులు అనిపించినా, ఎప్పుడైనా మీకు కష్టం కలిగిన, అమ్మవారు మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు అనుకున్నా, చక్కగా ఈ వీడియో పెట్టుకొని భావనాపూర్వకంగా వింటూ అమ్మవారికి మళ్ళీ నేను ఎలా చెప్పామో అంతకంటే గొప్పగా మీరు ఆ ఆలోచించుకోవచ్చు, అంతకంటే చక్కగా భావన చేసుకోవచ్చు. అమ్మవారిని ఇవన్నీ నకసిక పర్యంతం మీరే దగ్గరుండి దేవతలకు అందించి, మీరే దగ్గరుండి పువ్వులు కోసుకొని తీసుకొచ్చి ఇచ్చారు అని భావించుకుంటూ ఉంటే అసలు ఇంకా అద్భుతమైన ఆ మహాయాగం అవుతుంది. ఇదే అన్ని శుద్ధులకి ఆలవాలం అవుతుంది. ఇదే అన్ని విషయాలకి అణిమ సిద్ధి, మహిమ సిద్ధి, గరిమ సిద్ధి అన్ని మనకి వస్తాయి. దానితో ప్రపంచంలో ఎంతో గొప్ప సేవలు మనం చేయొచ్చు, ప్రపంచానికి సేవ చేయొచ్చు అని తలుచుకుంటూ తర్వాత ఇంకంతా చతుష్షష్టిలోనే ఉన్నది. ఇంకా ఎంత 4 minutes ఉన్నది. 4 minutes లో మనం ఒక్కటి కవర్ చేస్తాం. ఇది కూడా చాలా ఉంది కానీ లిమిటెడ్ గా కవర్ చేస్తాము. కవర్ చేసి నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ ఇదే రిపీట్ చేస్తాం. చతుష్షష్టి కళామయి, శ్రీ చతుష్షష్టి కళామయి నమః. 64 కళలు తల్లి. ఇప్పుడు 64 ఉపచారాలు చేశాం కదా, ఇప్పుడు 64 కళలు అమ్మవారిలో ఉన్నాయి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం. శివానంద లహరిలో ప్రారంభమే శంకర భగవత్పాదుల వారు కళ అని మొదలు పెట్టారట. కళాభ్యం అక్కడ వచ్చింది. వారు విద్యాస్వరూపులు. మొత్తం 64 కళలు. 64 కళలు అంటే సామాన్యమా? 64 కళలు కేవలం కృష్ణుడికి మాత్రమే. ఇప్పటి వరకు 64 కళలు నేర్చుకున్న వ్యక్తిగా పృథ్వీ మీద ఉన్న వ్యక్తి ఆయన ఒక్కడే. నభూతో భవిష్యత్తు మళ్ళీ ఇంకొకరు రాల 64 కళలు నేర్చుకున్నవాడు అని ఇంకెవరికి చెప్పలే. కాబట్టి ఆ 64 కళలు మళ్ళీ 2 చేయాలట. 128 కళలు అవుతాయట. ఇందులో 64 విద్యా కళలు, 64 వృత్తి కళలు. 64 విద్యలు వేరు, 64 వృత్తులు వేరు. 2 కళలే.
విద్యలు కళలే, వృత్తులు కళలే. అందుకనే భారతదేశంలో 64 విద్యలు ఉండేవి, 64 రకాల వృత్తులు ఉండేవి. అన్ని పోగొట్టుకున్నాం. కానీ పేర్లన్నా చేసుకుందాము, తెలుసుకుందాం మనము. చతుర్విద్యలు అన్వీక్షకి త్రయీ వార్త దండనీతి. షడ్విద్యలు ఆకర్షణము, స్తంభనము, మారణము, విద్వేషణము, ఉచ్చాటనము, మోహనము. వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అధర్వణ వేదము. వేదాంగములు శిక్ష, వ్యాకరణము, ఛందము, నిరుక్తి, జ్యోతిషము, కల్పము. శాస్త్రములు మీమాంస, న్యాయశాస్త్రములు, పురాణము, ధర్మశాస్త్రము, ఆయుర్వేదము, ధనుర్వేదము, నీతి శాస్త్రము, అర్థశాస్త్రము. పురాణములు బ్రాహ్మము, పాద్మము, వైష్ణవము, శైవము, భాగవతము, భవిష్యోత్తరము, నారదీయము, మార్కండేయము, ఆగ్నేయము, బ్రహ్మవైవర్తము, లైంగము, వారాహము, స్కాందము, గారుడము, వామనము, కూర్మము, మత్స్యము, బ్రహ్మాండము. ఉపపురాణములు సనత్కుమారము, నారసింహము, స్కాందము, శివధర్మము, దౌర్వ్యాసము, నారదీయము, కాపిలము, మానవము, ఔసము, బ్రహ్మాండము, వారుణము, కౌశికము, లైంగము, సాంబము, సౌరము, పారాశరము, మారీచము, భార్గవము. ఇలాగా 64 విద్యలు మనము ఈరోజు చర్చించుకున్నాము. నెక్స్ట్ సెషన్ లో 64 కళలు కూడా చెప్తారు, వాటి గురించి కూడా మనం చర్చించుకుందాము. అలాగా మనం ఈరోజు అంతర్యాగం అనే విషయం మనం తెలుసుకొని అమ్మవారికి షోడశోపచార పూజ కాదు, 64 ఉపచారాలు మనం చేశామని భావనాత్మకంగా తలుచుకుంటూ జై గురుదేవ్. నాకంటే ఎందుకంటే మీకు చెప్తూ చెప్తూ నేను ఎంత భావనలోకి వెళ్ళిపోయాను అంటే నాకు ఇంకేం చెప్పాలనిపించట్లేదు, అసలు కడుపు నిండిపోయింది, అంత ఆనందంగా ఉంది. కాబట్టి మనం అందరము ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి యొక్క శ్రీ విద్య, బ్రహ్మ విద్య, పరా విద్య, లలిత విద్య నేర్చుకోవడానికి మనం కూర్చొని తెలుసుకున్నాం. కాబట్టి ఈ విషయంలో అమ్మవారి అనుగ్రహము, అమ్మవారి యొక్క పాద రేణు, ఒక్క రేణు మనకి తగిలింది కాబట్టి ఇటువంటి అద్భుతమైన అవకాశం దొరికింది. జై గురుదేవ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షస్తు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణः నిర్ధనా సదనా సంతు జీవంతు శరదాం శతం. ఓం శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజ ఆయుష్యం ఆరోగ్యం దేహి మే హవ్యవాహన. ఓం శాంతి 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 శాంతి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ సాధ్యమ్మా పరమానందమయ అవ్యవస్థామ్మా సువ్యవస్థాంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. జై గురుదేవ్.